మనకి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఈరోజు ఆ ప్రశ్నలకి ఒక అధ్యాయం నుంచి మనం జవాబు పొందుతాం. ఆ ప్రశ్నలు ఏంటి అని అంటే కనుక, నేను ఎందుకు సమస్యలు గుండా వెళ్తున్నాను, నా జీవితంలో ఎందుకు ఇబ్బందులు ఉన్నాయి, నేను వద్దు అనుకుంటే కూడా శోధనలు నాకు వస్తున్నాయి ఎందుకని, నేను దేవుని బిడ్డను కాదా, దేవుడు నాతో లేడా, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడికి నేనంటే ఇష్టం లేదా, ఎందుకని నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి. వేరే వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళకి అన్ని బాధలు ఉన్నట్లు నాకు అనిపించట్లా, కానీ నాకే ఎక్కువగా బాధలు ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకు అలాంటి బాధలు? మరి దేవుడికి అసలు నా బాధ అర్థం అవుతుందా? నేను ఆయనకి ప్రార్థన చేస్తే నా నొప్పి ఆయన తెలుసుద్దా? నా హృదయంలో కొంచెం కష్టం ఉంది, అది ఆయన అర్థం చేసుకోగలడా? ఇవి మనకుండేటువంటి ప్రశ్నలు. ఇలాంటి ప్రశ్నలు మనం ఎవరిని అడగటానికి కూడా ఇష్టపడం. ఒకవేళ అడిగితే కనుక వాళ్ళు ఏమనుకుంటారో అనేటువంటి కొంచెం తొందరపాటు ఉంటుంది. అలాంటి ప్రశ్నలు మీకు ఉన్నట్లయితే ఈరోజు మీకు జవాబు దొరుకుద్దని ఆశిస్తున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం మనము చూద్దాం. నేను పూర్తిగా మీకు అన్ని వివరంగా చెప్పి ఒక చిన్న భాగాన్ని మాత్రమే మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభువారి యొక్క జీవితం గురించి నలుగురు రాశారు: మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ నలుగురు ఒక ఆయన గురించే రాశారు. కానీ రాసినప్పుడు వాళ్ళు రాసే దాంట్లో కొంచెం వేరువేరుగా అనిపిస్తూ ఉంటుంది. అంటే వ్యతిరేకంగా కాదు. ఒక ఆయన ఒకదాని గురించి రాస్తే ఇంకొక ఆయన ఇంకో కోణం నుంచి రాశారు. మనకు కూడా అప్పుడప్పుడు న్యూస్ పేపర్లు 2-3 ఉన్నప్పుడు ఒకే సన్నివేశం గురించి వేరువేరుగా మనకు జవాబులు వస్తూ ఉంటాయి కదా, అలాగా. మత్తయి గారు యూదుడు, ఆయన యూదులకి రాస్తున్నాడు. యూదులు ఏం చెప్తే అర్థం చేసుకుంటారో అలాగే రాసుకుంటూ వచ్చాడు ఆయన. యూదులకి గ్రంథం ఉంది, దాన్నే మనం పాత నిబంధన అంటాం. దాంట్లో సుమారు 64 నుంచి 69 దాకా ప్రవచనాల్ని దీంట్లో ఎత్తి చూపించి, ఇదిగో ఈ ప్రవచనాలు అంటే యేసు ప్రభు గురించి చెప్పారు, ఇగో నెరవేరుతున్నాయి కదా, ఈయనే మనం ఎదురు చూసేటువంటి రాజు అని మత్తయి గారు రాయటం జరిగింది. అందుకనే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మత్తయి మాత్రమే తూర్పు దేశపు జ్ఞానులు రాజుగారిని ఎత్తుక్కుంటూ వచ్చారు. అందుకే మత్తయి సువార్తలో మాత్రమే 28వ అధ్యాయంలో నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను అందించండి, నేను అధికారిని, నేను రాజుని అని యేసు ప్రభు వారు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఈరోజు మనం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ 14వ అధ్యాయానికి 36 వచనాలు ఉన్నాయి. ఈ 36 వచనాల్లో 4 విషయాలు ఉంటాయి. అందులో ఒక విషయమే మనం ధ్యానం చేసేది. కానీ ఎప్పుడు కూడా బైబిల్ చదివేటప్పుడు పూర్తిగా అధ్యాయాన్ని చదివితే మనకి అన్ని విషయాల్లో చక్కగా అర్థమవుతుంది అన్నమాట. నేను ఆ విధంగా అర్థమయ్యేటట్లు మీకు వివరిస్తాను. ఈ 4 విషయాలు దీంట్లో ఉన్నాయి ఏంటంటే, మొదటి 12 వచనాల్లో బాప్తిస్మిచ్చు యోహాను అని ఒక ఆయన ఉండేవాడు. యేసు ప్రభుకి అన్నలాంటాడు. యేసు ప్రభు కంటే ఒక 6 నెలల ముందు పుట్టాడు. వాళ్ళ చుట్టాల అబ్బాయి. ఆయనని హేరోదు అనేటువంటి ఒక రాజు చంపేశాడు. అది తమ్ముడైనటువంటి యేసయ్యకి బాధ ఉంటుంది. ఆయన బాధలో ఉన్నాడు. ఇది మనం 13వ వచనం నుంచి 21వ వచనం దాకా చూస్తాం. ఇది 2వ సన్నివేశం. ఈ సన్నివేశంలో ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ బాధల్లో ఎక్కడో మూలలో ఎవరికి కనబడకుండా కూర్చుందాం అనుకుంటే జనాలంతా ఆయన దగ్గరకు వచ్చేస్తారు. అయ్యా, మా అబ్బాయికి బాగాలేదయ్యా, అయ్యా మా అమ్మాయికి దెయ్యం పట్టిందయ్యా అని బాధల్లో ఉన్నటువంటి యేసయ్యని అడగటం మొదలుపెట్టారు. ఆయన సరే వీళ్ళని అలా వదిలేస్తే బాగోదని వాళ్ళకి వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఈలోగా శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి చెవులు చెప్తున్నారు, యేసయ్య పంపించే వాళ్ళని, చాలా ఆలస్యం అయిపోయింది, వాళ్ళు ఇల్లు వండుకొని తినాలి కదా, లేకపోతే కొనుక్కోవాలి కదా, పంపించేయి అన్నాడు. యేసయ్య అన్నాడు, అలా పంపించేస్తే బాగోదు, రోజంతా కూర్చోబెట్టి వాక్యం చెప్పాను కదా, మరి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? అయ్యి బాబోయ్, ఇంతమందికి ఎక్కడి నుంచి పెడతాం మన వల్ల కాదు, సరేలే మీ దగ్గరే ఉన్నాయి అని అడిగాడు. మన దగ్గరే ఉన్నాయి, ఎవరో కుర్రోడి దగ్గర ఒక 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి, అవి పట్టండి, అందరినీ వరుసకు కూర్చోపెట్టండి అని కూర్చోపెట్టి వాళ్ళందరికీ భోజనం పెట్టేశాడు.
వాళ్ళంతా తినేశారు. ఇది రెండో సన్నివేశం. ఇక మూడో సన్నివేశం, మరే మీరు పడవెక్కేసి ముందు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను అన్నాడు. ఎందు ప్రభా? లేదయ్యా, మీరు వెళ్ళండి అని పంపించేశాడు. ఈలోగా వెళ్ళిపోయారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత పెద్ద తుఫాను వచ్చింది. చాలా భయం వేసింది వాళ్ళకి. అయ్యి బాబోయ్, తుఫాన్లో మునిపోతామేమో అని అనుకున్నారు. ఈలోగా యేసయ్య నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చేసాడు. అమ్మయ్య, ఆయన వచ్చేసాడులే అనుకొని పేతురు ఏమంటాడంటే, అయ్యా నువ్వు నీళ్ళ మీద నడిచావు కదా, నన్ను కూడా నడవటానికి అధికారం ఇవ్వమంటే సరే నడువు అని అన్నాడు. నడిచి పాపం అటు ఇటు చూశాడు, మునిగిపోయాడు. అప్పుడు యేసయ్య వచ్చి అతని పైకి లేవనెత్తాడు. ఇది మూడో సన్నివేశం. ఇది అయిపోయిన తర్వాత చివరి సన్నివేశం. అక్కడి నుంచి ఆ పడవ అవతలొడ్డుకి వెళ్ళిపోయింది. అవతలొడ్డ గెరాసేను అనే ఒక ప్రాంతం ఉంది. గెరాసేను అనే ప్రాంతం. అక్కడికి వెళ్ళి అక్కడ చాలా అద్భుతాలు చేసి చాలామందికి తాను సేవ చేశాడు. ఇదండి 4 సన్నివేశాలు. ఈ అధ్యాయం అంతా మీకు చెప్పేశా. మొదటి సన్నివేశం బాప్తిస్మిచ్చి యోహాను చనిపోవటం. రెండో సన్నివేశం 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచిపెడతాం. మూడో సన్నివేశం నీటి మీద నడుచుకుంటూ వచ్చేయటం. 4వ సన్నివేశం గెరాసేన్ అనే ప్రాంతంకి వెళ్ళి ఆయన సేవ చేయటం. ఇది 4 సన్నివేశాలు. అయితే ఈరోజు మనం మూడో సన్నివేశాన్ని ధ్యానం చేయబోతున్నాం. కాకపోతే నేరుగా మూడో సన్నివేశానికి వెళ్ళాం. దానికి ముందు ఏం జరిగింది అది కొద్ది గొప్ప మనం తెలుసుకుంటే కానీ మనము అర్థం చేసుకోలేం. అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, మీ దగ్గర బైబిల్ ఉంటే తెరిచి చూడండి, లేకపోతే వినండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గురించి సమాచారం విని, ఇతడు బాప్తిసమిచ్చు యోహాను, అతడు మృతుల్లో నుండి ఉన్నాడని, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పాను. ఇది యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో అద్భుతాలు చేస్తుంటే ఈయనే యోహాన్ అనుకుంటా, బాప్తిస్మిచ్ యోహాను ఆత్మ ఈయనలోకి వచ్చిందనమాట అని అనుకున్నాడు. అతనికి హేరోద్ అనేటువంటి ఆయనకి యేసు ప్రభు గురించి తెలియదు, కానీ బాప్తిస్మిచ్ యోహాను గురించి తెలుసు. అయితే ఈ బాప్తిస్మిచ్ యోహాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఈ మర్చిపోలేకపోవడానికి ఒక కారణం ఉందండి. ఏంటి ఆ కారణం అని అంటే అపరాధ భావం అంటారు, భయం అంటారు. మీకు పూర్వకాలంలో జరిగినటువంటి ఒక సన్నివేశం గురించి మీకు చెప్తాను. మ్యాక్బెత్ అతని పేరే, మ్యాక్బెత్ అతని పేరు. అతని భార్య ఉండేవాళ్ళు. ఇది ఇంగ్లాండ్ దేశంలో జరిగిన విషయం. అయితే ఆ సమయంలో ఇంగ్లాండ్కి ఒక రాజు ఉండేవాడు. ఇంగ్లాండ్కి ఒక రాజు. ఆ రాజుగారి పేరు డంకన్. ఈ మ్యాక్బెత్ గారి భార్యకి ఒక కోరిక వచ్చింది. ఏంటి ఆ కోరిక అంటే, ఏమండి నాకు రాణి అవ్వాలన్నదే అన్నది. నువ్వు రాణి అవుతావే, ఎప్పుడవుతావు? నేను రాజు అయితే. అదేనండి, మిమ్మల్ని రాజుగా చూడాలని నాకు కోరిక ఉంది. మరి ఎలాగే? ఇప్పుడు ఒక రాజు ఉన్నాడుగా, ఆయన రాజుగా ఉంటే నేను రాజు ఎలా అవుతాను? అందుకే నేను ప్లాన్ వేశాను. ఏంటి ఆ ప్లాన్ అంటే, ఆ ప్లాన్ ప్రకారం మీరు చేయగలిగితే డంకన్ అనే రాజుని మీరు చంపేయచ్చు. బాబోయ్ అంటే, లేదు నేను చెప్తున్నాను కదా అనేసి ఆమె ఏం చేసిందంటే, డంకన్ అనేటువంటి రాజుగారికి చుట్టూ భద్రత ఇచ్చేటువంటి సైనికులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో లయతో మాట్లాడి మత్తు ఇచ్చేసింది. వాళ్ళందరూ పడుకుండిపోయారు. అప్పుడు ఈ మ్యాక్బెత్ వెళ్ళి డంకన్ని పొడిచి చంపేశాడు. చంపేసి ఆ కత్తిని తన భార్యకిచ్చి, దీన్ని కడిగేవే, ఎవరికైనా చూస్తే మనమే చంపేశామని తెలుస్తుంది అని అన్నది. ఇంటికి వచ్చేసి ఆ కత్తిని తోముతూ ఉంటుంది. అయితే తోమి ఇలా వాసన చూస్తుంది. వాసన చూస్తే రక్తపు వాసన వస్తుంది. అప్పుడు మళ్ళీ సెంటు తీసుకొచ్చి దాని మీద పేసి తోముద్ది. మళ్ళీ వాసన చూస్తుంది, రక్తపు వాసన వస్తుంది. అప్పుడు అరుసుద్ది అనమాట. ఏమని అరుసుద్ది అంటే, ఏమండి అరేబియా దేశం మొత్తంలో ఉన్నటువంటి సెంట్ అంతా కూడా మన చేతుల మీద పోసి ఇది కడిగితే ఈ రక్తపు వాసన పోతుందా అని అంటుంది. అప్పుడు డంకన్ అంటాడు, రక్తపు వాసన ఉంది కత్తికి కాదే, రక్తపు వాసన ఉంది హృదయానికి. అది ఎలా పోద్ది? పోదు. నేను ఎందుకని మాట చెప్తున్నానంటే, మనము ఏదైనా తప్పు చేసినప్పుడు, ఏదైనా ఎవరికి తెలియకుండా ఒక పాపం చేసినప్పుడు మనకి అది లోనుండిపోద్ది. అదొక భయంలాగా ఉండిపోద్ది. దాన్ని అపరాధ భావం అంటారు, దాన్ని గిలి అంటాం.
రాత్రిపూట కళ్ళల్లో గుర్తొస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా అది సన్నివేశం గుర్తొస్తూ ఉంటుంది. దావీదు 51వ కీర్తనలో అంటాడు 3వ వచనంలో, నా పాపం నా కళ్ళ ముందు కనబడుతుంది అంటాడు. అంటే ఏంటి? ఆయన చేసినటువంటి పాపం, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా తాను చేసినటువంటి పాపం కళ్ళ ముందు అలాగ తేలియాడుతున్నట్లు ఉంటుంది అనమాట. అది చూడంగానే మనోడికి చాలా భయం వేసి, ఏంటంటే రాజుగారు అలా ఉన్నారంటే, ఏం లేదులే అనే పరిస్థితి అనమాట. ఈ హేరోదు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. అందుకనే ఏమంటాడంటే, యేసుప్రభువే మళ్ళీ వచ్చేసాడేమని. ఎందుకు సార్ ఈ హేరోద్ అనేటువంటి ఆయనకి ఎందుకంత భయం అని అంటే, ఈయన చాలా చెడ్డోడంటే ఎంత చెడ్డోడంటే, సొంత అన్నగారి భార్యని ఎత్తుకొచ్చేసుకున్నాడు. అంటే వదిన్ని. ఆ వదిని చిన్నదేం కాదు. ఆ వదినికి 15-16 ఏళ్ళు దాటినటువంటి కూతురు ఉండేది. ఆ కూతురుతో పాటు ఆ అమ్మాయిని తెచ్చేసుకొని ఇంట్లో ఉంచుకున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడంటే, నీకు సిగ్గుందా లేదా? రాజువై ఉండి అన్న భార్యని అన్న బతుకున్నప్పుడు ఎత్తికి తెచ్చేసుకుంటావా? అది వ్యభిచారం కాదు, ఎంత దుర్మార్గుడివి అని గట్టిగా అనేశాడు. అనేటప్పటికీ మనోడికి కోపం వచ్చింది, కానీ ఏం అనలేకపోయాడు. ఎందుకు అనలేకపోయాడంటే, బాప్తిస్మిచ్చి యోహాన్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గౌరవం. ఆయన్ని ఏమన్నా అంటే మొత్తం దేశం అంతా కూడా తిరిగిపోద్ది. అందుకని మౌనంగా ఉన్నాడు. కానీ భార్య లేదా, ఆవిడికి మాత్రం మండింది. ఏమండి, మీరు రమ్మంటే వచ్చేసాను, మీరు నాతో ఉండమంటే ఉన్నాను నేను, మరి కాస్త నా కోసం ఈ పని చేయలేరా ఏంటండి? వాడు అరుస్తూ ఉంటే మీరు ఎలాగ మౌనంగా ఉంటారు? అని చంపేయండి. అయ్య బాబోయ్, ఆయన్ని చంపలేమే, ఆయన్ని చంపేస్తే దేశం మనకు వ్యతిరేకం అయిపోద్ది. ఓ పని చేయండి, ఆయన్ని తీసుకెళ్ళి జైల్లో పడేయండి అని అంటే, మొత్తానికి తీసుకెళ్ళి యోహాన్ని జైల్లో పెట్టేశారండి. యోహాన్ని జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ హేరోదు రాజు గారి పుట్టినరోజు వచ్చింది. కూతురుతో ఏమంటుందంటే, నువ్వు ఆ మధ్యన డ్యాన్స్ నేర్చుకున్నావు కదా, డ్యాన్స్ అయ్యి అని అంటుంది. అంటే కూతురు డ్యాన్స్ వేసింది. అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే, ఇలా ఎవరన్నా డ్యాన్స్ వేస్తూ ఉంటే మత్తు కలగడానికని ద్రాక్షారసం తాగుతూ ఉంటారు. ఆ తాగి బాగా మత్తు ఎక్కువైపోయి డ్యాన్స్ అయిపోయేటప్పటికే, బాగా నాట్యం చేసావే, నీకేం కావాలో చెప్పు, నా రాజ్యంలో సగం ఇచ్చామన్నా ఇచ్చేస్తానని ఆ మత్తులో అనేశాడు. అమ్మా ఈయన రాజ్యంలో సగం ఇస్తాడంట. పిచ్చిదన్న, రాజ్యంలో సగం మందికి ఎందుకే, రాజ్యం అంతా మందే. కాబట్టి మనకి ఏదైతే అడ్డు అదిలేపామని అడుగుదాం. ఏంటి మమ్మీ? ఏం లేదు, నువ్వు వెళ్ళామంటావంటే, రాజుగారు నాకు ఒకటే ఒక కోరిక, మీరు ఓ పెద్ద ట్రేలో బాప్తిస్మిచ్చి యోహాన్ ఉంటాడే, ఆయన తలకాయని ఆ ట్రేలో పెట్టుకొని తీసురండి అని అన్నది. ఒక్కసారిగా ఉలుక్కుపడ్డాడు. కానీ అందరి ముందు చెప్పేశాడు కదా, అందరి ముందు చెప్పేసినప్పుడు ఇంకేం చేయలేడు కదా. సరే వెళ్ళంట, బాప్తిస్మిచ్చి యోహాన్ తలకాయని ఓ ట్రేలో పట్టరండి అని అన్నాడు. తీసుకొని వచ్చారు. బాప్తిస్మిచ్చి యోహాన్ ఆ విధంగా చచ్చిపోయాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ శిష్యులు ఆయన్ని సమాధి చేసేశారు. ఇది 14వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. వాడు అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చాను. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుపోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియచేసిరి. ఇప్పుడు ఈ విషయం ఎవరికి తెలిసింది? యేసయ్యకి తెలిసింది. యేసయ్యకి యోహానికి సంబంధం ఉంది. ఎలాగ సంబంధం ఉందో చెప్తాను. కొంతమంది పాస్టర్లు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలిస్తే బాగుంటుంది. యేసయ్య వాళ్ళ అమ్మ మరియమ్మ తర్వాత ఏమో యోసేపు, వీళ్ళు కూడా యూదులు అని మనకు తెలుసు. కానీ ఒక విషయం తెలియాలి, ఏంటంటే మరియమ్మకి 2 రకాలైనటువంటి తనకి పితరులు ఉన్నారు. అంటే వెనకాల వాళ్ళు ఎలా అంటే, వాళ్ళ నాన్నగారు యూదుడు, అందుకని ఆమె యూదురాలు అన్నారు. కానీ వాళ్ళ అమ్మ తాలూకా వాళ్ళు లేవీలు. మీకు ఎవరు చెప్పారు సార్, మీకు ఎలా తెలుసు సార్ అని అంటే, ఆమె చుట్టం ఎవరంటే ఎలిజబెత్ అమ్మ, యాకోబు, జకరయ్య ఎవరంటే వాళ్ళు లేవీలు. ఎందుకంటే వాళ్ళు యాజకులు కదా. అప్పట్లో పాస్టర్లాగా వ్యవహరించేది ఒక జాతోళ్లే. ఎవరాళ్ళు? లేవీలు. వాళ్ళని యాజకులు అనేవాళ్ళు. జకరయ్య యాజకుడు, ఎలిజబెత్ లేవీరాలు. వాళ్ళ చుట్టం మరియమ్మ. వాళ్ళకి ఎలా చుట్టరికం వచ్చింది? అమ్మ తరపున అన్నమాట. ఒకవేళ మనం యేసుప్రభు దగ్గరకు వచ్చి, యేసయ్యా నువ్వు యూదుడువా అంటే, అవును నేను యూదుడిని, కాబోయే రాజు నేనే. కానీ ఇంకో మాట చెప్తాను, నేను లేవీని కూడా. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ అమ్మ లేవీరాలు కాబట్టి నేను యాజకుడిని.
యాజకుడిగా మీకోసం బలయ్యాను, రాజుగా మిమ్మల్ని పరిపాలిస్తాను. కాబట్టి యేసయ్య అటు యాజకుడు ఇటు రాజు, ఈ రెండు కూడా ఆయనలో ఉంటాయి అంటానికి ఇది కారణం అన్నమాట. సరే, మొత్తానికి బాప్తిస్మిచ్చి యోహాన్ చనిపోయాడని యేసయ్యకి తెలిసింది. ఇప్పుడేం జరిగిందో చూద్దాం. 13వ వచనం. యేసు ఆ సంగతి విని, ఏ సంగతి? లాజర్ చనిపోయాడని విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. దోణెక్కి అనంటే ఓ చిన్న పడవెక్కి గలిలయ అని ఓ సముద్రం ఉంటుంది, దాటి అవతలికి వెళ్ళిపోయాడు. అవతలికి వెళ్ళిపోవటమే కాదు, ఆయన బాగా తుప్పలు చెట్లు ఉంటే అటే వెళ్ళిపోయాడు. మనుషులు ఎవరు ఉండరే, అటు వెళ్ళిపోయాడు. శిష్యులతో అన్నాడు, మీరు ఇక్కడ ఉండండి, నేను కొంచెం లోనికి వెళ్తాను. ఏ ప్రభా, కొంచెం బాగలేదులయ్యా మనసు, నేను కొంచెం ఒక్కడనే కూర్చుంటాను. మనకి ఎప్పుడైనా మనసు బాగోపోతే, మనకు కొంచెం కష్టంగా ఉంటే మనం ఏమంటాం తెలుసా? నాతో ఎవరు మాట్లాడద్దు, నేను ఒక్కదాన్నే ఒక్కడనే కూర్చుంటా అని అంటాం కదా. అంటే గుండె గుబులుగా ఉన్నప్పుడు, బరువుగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడం, ఒకళ్ళే కూర్చుని పోతాం కదా. యేసయ్య అలాగెళ్ళిపోయి కూర్చుందాం అని అనుకున్నాడు. దీంతో నాకు ఓ విషయం అర్థమవుతుంది. ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నలో ఒక ప్రశ్నకు నాకు జవాబు దొరికిపోయింది. ఏంటి తెలుసా? యేసయ్య నీలాగా నాలాగా అమ్మ కడుపున పుట్టిన మనిషి. యేసయ్య నీలాగా నాలాగా అమ్మ కడుపున పుట్టిన మనిషి. మనకి అమ్మ నాన్న ఉన్నారు, ఆయనకి అమ్మ ఉన్నది, నాన్న లేడంతే. మీరు నేను ఎలాగా అమ్మ కడుపులో 9 నెలల పైన కొన్ని రోజులు ఉన్నామో, యేసుప్రభు కూడా మరియమ్మ కడుపులో 9 నెలల పైన ఉన్నాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మీరు నేను ఎలాగా పైకి వచ్చామో ఎదిగి, ఆయన కూడా అంతే. అయితే మానవుడిగా అంటే మనిషిగా మనకుండేటువంటి కష్టాలన్నీ ఆయన కూడా ఎదుర్కొన్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళ కజిన్ బ్రదర్ అంటే అన్న వరుస అవుతాడు, ఆయన చనిపోయాడంటే గుబులుతో మూలకెళ్ళి కూర్చున్నాడు. దీంతో నాకేం అర్థమవుతుందో తెలుసా? ఇక్కడ ఎవరికైనా గుబులుందా? ఏ విషయంలో అయినా మీకు ఎవరికైనా బాధ ఉందా? యేసయ్యకి చెప్పారనుకో, యేసయ్య నాకు గుబులుగా ఉంది, నాకు బాధగా ఉంది అని అంటే, అవునా, మా అన్నయ్య బాప్తిస్మిచ్చి యోహాన్ చనిపోయినప్పుడు నాకు కూడా గుబులు అనిపించింది, అందుకనే మూలలో అలా కూర్చున్నాను. యేసయ్య, మరి నిన్ను ఎవరైనా ఏ తప్పు చేయకుండా తిడితే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసయ్యా, ఏ తప్పు చేయకుండా నన్ను తిడితే ఎంత బాధకుంటుందో నాకు తెలుసు. పిలాతు పక్కన నిలబడినప్పుడు నా పరిస్థితి అదే కదా. నువ్వు ఏ తప్పు చెప్పినా నేను తిట్టారనుకో, ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకుంటాను. సరే యేసయ్య, ఒకవేళ నువ్వు మంచి చేస్తున్నప్పుడు ప్రజలు చెడ్డగా ఆలోచిస్తే ఎంత కష్టంగా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసయ్యా. సమరయ స్త్రీతో నేను సువార్త చెప్తుంటే నా శిష్యులు ఈడేంటి ఈ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడుతున్నారు అని ఒకలాగా మాట్లాడారు. అప్పుడు నాకు బాధ అనిపించింది. యేసయ్య, ఇప్పుడు నీకు ఇష్టమైనోడు నువ్వు దగ్గర లేనప్పుడు చచ్చిపోతే బాధ ఉంటుంది తెలుసా? తెలుసయ్యా. లాజర్ నాకు చాలా ఇష్టం, నేను దగ్గర లేనప్పుడు చచ్చిపోయాడు, అందుకే సమాధి దగ్గరకు వచ్చి ఏడిస్తే కళ్ళం నీళ్ళు వచ్చాయి. అవునా యేసయ్య, మరి నిన్ను ఎప్పుడైనా ఒంటరిగా వదిలేశారు. గెత్సెమనే తోటలో నాకు చాలా ఒత్తిడిగా ఉన్నప్పుడు, నన్ను పట్టుకోవడానికి శత్రువులు వచ్చినప్పుడు ఎవరు లేరు నా దగ్గర, అందరూ వదిలేశారు. నీకు ఇష్టమైనటువంటి శిష్యులే, ఆడెవడో నాకు తెలీదు అని ఎప్పుడైనా నీ ముఖం మీద చెప్తే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? తెలుసు. 2 శిష్యులు అలా చేశారు. ఇస్కరియోతు యోధ ముద్దు పెట్టి నన్ను అమ్మేశాడు. పేతురు ఆయన ఎవరో నాకు తెలీదు అని బొంకి వెళ్ళిపోయాడు. నేను పడ్డ బాధలన్నీ నువ్వు కూడా పడ్డావు. అవును. కాబట్టి నువ్వు ఎప్పుడైనా బాధతో నా దగ్గరకు వచ్చావనుకో, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. మనం ఏమనుకుంటామంటే, బాధల్లో ఉన్నప్పుడు ఏ బాధ తెలియని దేవుడికి ఎలా అర్థమవుతుంది అని అనుకుంటాం. ఆడోళ్ళు కొన్నిసార్లు మగోళ్ళతో ఇంట్లో ఒక డైలాగ్ వేస్తారు. ఏమంటారు తెలుసా? అయ్యా, మీ మగోళ్ళకి మా ఆడోళ్ళకు ఉన్న బాధ ఏం తెలుసు అయ్యా అని అంటారు. ఎందుకంటారు? అది బాధపడే వాళ్ళకే తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు కదా. అలాంటి సమయంలో అలాంటి బాధ గుండా వెళ్ళిన వాళ్ళు ఎవరిని వచ్చి మాట్లాడారనుకోండి, ఆదరణ కలుగుద్ది. చాలా చిన్న ఉదాహరణ చెప్తాను. పిప్పి పన్నుతో నువ్వు బాధపడుతున్నావు అనుకో, అక్కడ 4 ఉన్నారు.
ఆ నలుగురిలో ఎవరికి పిప్పి పన్ను లేదు. అరే నాకు పిప్పి పన్ను నొప్పి ఉందంటే, అవునా పిప్పి పన్ను నొప్పేస్తుందారా? ఎలా ఉంటుంది నొప్పి అంటే నొప్పి పెరిగిపోద్ది. ఎందుకని? ఎవరికీ అర్థం కావట్లేదని. అలాంటప్పుడు ఇంకొకడు వచ్చి, అవునారా ఎన్నున్నారా నాకు పిప్పి పనులు, ఒకటి ఉందిరా ఈ పక్కన, అరే అది ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసురా, నాకు 2 ఉన్నాయి. ఆ మాట చెప్పంగానే అతనికి ఏమొస్తుంది? ఆదరణ కలుగుద్ది కదా. యేసయ్య నొప్పి గుండా వెళ్ళినోడు కాబట్టి నొప్పులు గుండా వెళ్ళే వాళ్ళకి ఆదరణ ఇవ్వగలడు. కుర్రోళ్ళ భాషలో చెప్పంటారా, కాలేజీలో చదివేటప్పుడు మనం ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు అనుకోండి, ఆ ఫెయిల్ అయినప్పుడు ఎవడైనా పాస్ అయినోడు వస్తే చిర్రెత్తుద్ది, మంట ఎక్కుద్ది. అర్థమైందా? అరే నేను పాస్ అయ్యానరా, పర్లేదులే అని అంటాడు, అంతే. కానీ ఆ టైంలో ఎవరైనా ఫెయిల్ అయినోడు వచ్చి, అరే నాది పోయిందిరంటే, పోయిందా నీది కూడా అని ఎంత బాగా మాట్లాడతాడు తెలుసా? ఎందుకనంటే ఫెయిల్ అయినోడిని ఆదరించేది ఫెయిల్ అయినోడే, నొప్పులు గుండా వెళ్ళేవాడిని ఆదరించేది నొప్పులు గుండా వెళ్ళేవాడే. యేసయ్య మనిషి, గుర్తుపెట్టుకోండి, యేసయ్య మనిషి కాబట్టి ఆయన మనిషి ఎదుర్కొనే ప్రతి బాధను ఎదుర్కొన్నాడు. మనం ఎదుర్కొన్న ప్రతి శోధన ఆయన ఎదుర్కొన్నాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 15వ వచనంలో ఉంటాడు తెలుసా, ఆయన మనవలే, అంటే మనలాగా మనిషిలాగా అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. కానీ ఒక్క తేడా ఉంది తెలుసా, అన్ని విషయాల్లో మనం శోధనలో పడిపోయాం, అంటే పాపం చేసాం. కానీ అన్ని శోధనలు పడిపోకుండా ఎదుర్కొన్నాడు ఆయన, పడిపోకుండా తట్టుకున్నాడు ఆయన. కాబట్టి మనకంటే ఎక్కువగా శోధన పడింది ఆయనే, ఎక్కువ శోధన ఎదుర్కొంది ఆయనే. ఎందుకంటే తారాస్థాయి దాకా పడిపోకుండా నిలబడ్డాడు ఆయన. కాబట్టి ఆయన బాధలు గుండా వెళ్ళే వాళ్ళకి ఆదరణ ఇచ్చేటువంటి వాడు. చూద్దాం ఆ ఆదరణ అసలు ఇస్తాడా లేదా అనేది. సమూహములు, ఇది 13వ వచనం చదువుతున్నాను, 2వ భాగం. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఈ సన్నివేశం నాకు బాగా అనిపించింది. రవి చెప్తా ఉన్నాడు, మీలో కొంతమంది జంగారెడ్డిగూడ నుంచి, నల్లజర్ల నుంచి, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చారని, వాక్యం వినాలనేటువంటి ఆశ మీకు ఉంది, మీరు వచ్చారు. అలాగే ఎవరో ఉప్పందించారు, ఎవరో చెప్పారు, రే యేసు ప్రభువారు ధోని దిగిలా వెళ్తాం చూశాను అని అన్నాడు. అరే నిజం చెప్తున్నావా? నిజం రా, నేను చూశాను, ఎలా వెళ్ళాడు ఆయన, అలా వెళ్ళాడు అని అంటే, రే యేసయ్య ఇటు వచ్చాడంట, మీ అబ్బాయికి ఫిట్స్ అన్నావు కదా పట్టుకొచ్చాయి, యేసయ్య ఇటు వచ్చాడంట, మీ అమ్మాయికి దెయ్యం పట్టిందన్నావు కదా తెచ్చాయి అని అంటే, ఆ ఊర్లో ఉన్నవాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళని, జబ్బులతో ఉన్నవాళ్ళని వాళ్ళందరినీ వేసుకొని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు. శిష్యులంతా కనబడితే యేసయ్యడి అని అంటే, అయ్యా మీరు ఆయన్ని ఏమనద్దయ్యా, ఆయన కొంచెం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడ్డాడే, కుదరదు మాకు యేసయ్యని కలుసుకోవాలి అని ఆ 12 మందిని తోసేసి అలా ముందుకు వెళ్ళిపోతే అక్కడ యేసయ్య కనబడ్డాడు. యేసయ్య నువ్వేంటి ఎక్కడ కూర్చున్నావు, మా అమ్మాయికి ఫిట్స్ వస్తున్నాయి, మా అబ్బాయికి దెయ్యం పట్టినాయి అని వాళ్ళు గట్టిగా మాట్లాడేస్తూ ఉంటే చూడండి ఏమైందో. 14వ వచనం, ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను. ఇప్పుడు దాకా మీకు మాట చెప్పాను, యేసయ్య మనిషి అని. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను, యేసయ్య మంచి మనిషి. ఎందుకు చెప్తున్నారు సార్ మంచి మనిషి అని? మంచి మనిషికి తేడా ఏంటంటే, మనిషి తన గురించి ఆలోచిస్తాడు. మంచి మనిషి తన గురించి కంటే ఎదుటివాడి యొక్క సమస్య గురించి ఆలోచిస్తాడు. ఆయనకి వాళ్ళ అన్నయ్య చనిపోయాడని బాధ ఉంది, వాళ్ళ అన్నయ్య చనిపోయాడనేటువంటి దుఃఖం ఉంది. అయినప్పటికీ మా అమ్మాయికి జబ్బు ఉంది, మా అబ్బాయికి జబ్బు ఉంది అని ప్రజలు వచ్చి బతిమలాడుతూ ఉంటే, సర్లే నా బాధ ఏదో తర్వాత చూసుకుంటాను, ముందు మీ బాధ గురించి ఆలోచిస్తానని అక్కడ ఉపయోగించిన పదం ఏంటి తెలుసా? కనికరపడి. కనికరం చూపించేవాడు మంచోడు. ఇతరుల యొక్క బాధను తాను చాలా ప్రాముఖ్యంగా ఎంచేవాడు మంచోడు. యేసయ్య మంచోడండి, యేసయ్య మంచోడు కాబట్టి మీరు ఏ సమయంలో ప్రార్థన చేసినా ఆయన వింటాడు. మీకు మాట చెప్పమంటారా? మన పిల్లలు సహితం, మీరు పిల్లలైనప్పుడు ఈ పని చేసి ఉంటారు, మీ పిల్లలు కూడా ఇప్పుడు ఈ పని చేస్తారు.
ఏంటి ఆ పని అని అంటే కనుక, మీ పిల్లలు కానీ మీరు కానీ చేసేది, మీ అమ్మను కానీ మీ నాన్న కానీ ఏమైనా అడగాలి అనుకున్నారనుకోండి, మంచి మూడ్లో అడుగుదాం అనుకుంటారు. రేయ్ నాన్న కోపంగా ఉన్నాడు, ఇప్పుడు అడిగితే పని అవదు. రేయ్ అమ్మ కొంచెం కసురుకుంటుంది, ఇప్పుడు అడిగితే పని అవదు. అరే అమ్మ నాన్న బాగా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు వెళ్ళి అడిగితే పని అయిపోతుంది. అంటే అమ్మ నాన్న మూడ్ను చూసుకొని వెళ్ళి అడుగుతాం మనం, లేకపోతే అడగం. చాలా తెలియగలవాళ్ళం. అయితే మీకు ఒక మాట చెప్పమంటారా, మన అమ్మలకి మన నాన్నలకి మూడు ఉంటుంది, మన ఆఫీసర్లకి మూడు ఉంటుంది, మన మిత్రులకి మూడు ఉంటుంది. కానీ యేసయ్యకి మూడుతో నిమిత్తం లేదు. ఎప్పుడు వెళ్ళి అడిగినా మాట్లాంటాడు ఆయన. ఆయన చాలా మంచోడు. ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళి కూడా మాట వింటాడు. అర్ధరాత్రి మాట్లాడితే మాట్లాడతాడు ఆయన, పట్టపగలు మాట్లాడితే మాట్లాడతాడు, రోడ్డు మీద నడుస్తూ మాట్లాడితే మాట్లాడతాడు. ఆయన ఇప్పుడేంటి మాట్లాడుతున్నావు అని ఆయన అస్సలు అనుకోడు. ఎలాంటి పరిస్థితుల్లో, ఒక మాట చెప్పాలంటే బాత్రూంలో ఉండి కూడా మాట్లాడితే దేవుడు మాట్లాడతాడు మనతో. స్నానం చేస్తూ మాట్లాడితే మాట్లాడతాడు ఆయన. ఎక్కడున్నా సరే ఆయన మన మాట వింటాడు. ఆయనకి మూడు లేదు. అన్ని సమయాల్లో మన మాట వినేటువంటి వాడు మంచోడు, మన మీద కనికరం చూపించేవాడు, మంచి మనిషి. సరే ఇంకేమైనా చూడండి, 15వ వచనం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థాలు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పారు. అయ్యా అయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏంటి అని ఈయన ఏదో ప్రసంగించారు. యేసయ్య ఏంటయ్యా, కొంచెం మంచినీళ్ళు తాగు. ఆయన గబగబా మంచినీళ్ళు తాగుతా ఉంటే, యేసయ్య టైం అయిపోతుంది, సాయంకాలం 4 అయిపోయింది, వీళ్ళు నడుచుకుంటా వెళ్ళటానికి 1.5-2 గంటలు పట్టుద్ది, పైగా చీకటి పడిపోతే వాళ్ళ వంట వండుకోవాలి కదా, మరి కష్టం కదా, ఇప్పుడైతే మనకి లైట్లు ఉన్నాయి, అప్పుడు లేవు కదా, పంపించేయి చాలే, పొద్దున్నుంచి చాలా మాట్లాడావు, పంపించేయి అని వాళ్ళు చెవులు గబగబా గొణుగుతూ ఉన్నారు. గట్టిగా మాట్లాడుతూ మొదలుపెట్టాడు. పంపించేది లేదు, ఏమి లేదు, మీరే వాళ్ళకి ఏమైనా భోజనం పెట్టచ్చు కదా. చూడండి 16వ వచనం. యేసు వాళ్ళు వెళ్ళనక్కర్లేదు, పంపక్కర్లేదు, మీరే వారి భోజనం పెట్టడని వారితో చెప్పాను. అయితే ఆ ప్రాంతానికి చెందినవాడు ఫిలిప్ అనమాట. అరే ఫిలిప్, ఈ ప్రాంతం మీదే కదా, వీళ్ళందరూ భోజనం పెట్టాలరా. ఏంట్రా, వీళ్ళు 15-20 వేల మంది ఉన్నారు, 15 వేల మంది, ఒక్కోడు 3 ఇడ్లీలు తింటే 45,000 ఇడ్లీలు కావాలి, చపాతీలు 2 తింటే 30,000 చపాతీలు కావాలి. ఎవడిస్తాడు రా ఇప్పుడు 30,000 చపాతీలు ఎక్కడ దొరుకుతాయి, 45,000 ఇడ్లీలు ఎక్కడ దొరుకుతాయి? వరే ఆయన పెచ్చోడరా అడిగాడు, నువ్వేంట్రా పెచ్చోడిని పట్టుకొని మాట్లాడు. కాదురా బాబు, ఆయన చాలా సీరియస్గా అడుగుతున్నాడు, వీళ్ళందరికీ ఫుడ్ పెట్టండి అనేసి. వీళ్ళందరూ గొనుక్కుంటా ఉంటే, యేసయ్య ఏంటి గొనుక్కున్నారేంటి, మీ దగ్గర ఏముందో ఇటు పట్టండి అని అన్నాడు. అని అంటే, అయ్యా మా దగ్గర 5 రొట్లు 2 చేపలు, అక్కడ గడ్డి ఉంది, వరుసగా కూర్చోపెట్టి గడ్డి మీద అందరినీ. ఏంట్రా ఈయన గడ్డి మీద కూర్చోబెట్టమన్నాడు, కూర్చోబెట్టండి అంటే గబగబా గడ్డి మీద కూర్చోపెట్టేశారు. ఈ విధంగా ఆయన గడ్డి మీద కూర్చోపెడుతున్నప్పుడు నాకు సన్నివేశం గుర్తొచ్చిందండి. ఎలా అంటే, బ్రిస్టల్ అనే ఒక ఊరు ఉంది ఇంగ్లాండ్ దేశంలో, బ్రిస్టల్. ఆ ఊర్లో ఇప్పటికీ ఆ వీధిలో నేను చెప్పేటువంటి ఈ సన్నివేశాన్ని చెప్తారు. ఇది జరిగి దగ్గర 150 ఏళ్ళైంది. 150 ఏళ్ల క్రితం జరిగిన విషయం, కానీ ఇప్పటికీ చెప్పుకుంటారు. నేను ఆ ఇంట్లోకి వెళ్తా ఉన్నప్పుడు ఆ ఇంటిని ఒక మ్యూజియం లాగా చేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ ఇక్కడ జరిగిన విషయాల్లో చాలా అద్భుతాలు ఉన్నాయి, ఈ అద్భుతం ఎప్పుడు మేము మర్చిపోలేము సార్ అని పుస్తకాలు అవి చూపిస్తూ ఉన్నారు. ఏంటనంటే, అక్కడ జార్జ్ ముల్లర్ అని ఒక ఆయన ఉండేవాడు. జార్జ్ ముల్లర్, ఈ జార్జ్ ముల్లర్ అనేటువంటి ఆయనకి అనాథాశ్రమం ఉండేది. ఈ అనాథాశ్రమంలో దగ్గర ఒక 56 మందో ఎంతమందో అక్కడ ఉండేవాళ్ళు ఆ అనాథాశ్రమంలో. అయితే పాపం ఆ అనాథాశ్రమానికి ఫండ్స్ ఏమి ఉండేవి కాదు. ఒకరోజు ఆ మ్యాట్రినమ్ ఉండి, అయ్యా మొత్తం బియ్యం అయిపోయినాయ్యా, ఏమి వండటానికి లేవయ్యా. అవునా, సర్లే ప్రార్థన చేద్దామని గదిలోకి వెళ్ళిపోయాడు ఈయన. ఈయన ఎక్కడ పెచ్చోడో, బియ్యం లేవరా అంటే గదిలోకి వెళ్ళిపోతాడు అనుకుంది ఆమె. మధ్యాహ్నం టైం అయిపోయింది, చిన్న పిల్లలు ఆకలితో, అయ్యా పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారయ్యా అంటే, ఆయన ఒక్క నిమిషం ప్రార్థన చేసి వచ్చి, అమ్మ పిల్లలందరినీ కూర్చోపెట్టు, ప్లేట్లు కడుక్కొని ప్లేట్లు తీసుకొని కూర్చోమను అని అంటే, ఈ మ్యాట్రినమ్ అంటది, ఈయన ఏమన్నా పిచ్చోడా, వెళ్ళి బియ్యం తెచ్చుకో అని అంటే ఒక అర్థం ఉంది, లేకపోతే గోధుమలు తెచ్చుకో అంటే అర్థం ఉంది, పిల్లల్ని ప్లేట్లు ఇచ్చుకొని వరుసలో కూర్చోమంటే ఏంటని అనుకుంది. కూర్చోబెట్టమన్నానా అని కొంచెం గసిరాడు.
ఆవిడ ఏమనలేక, అరే పిల్లలు ప్లేట్లు కడుక్కొని కూర్చోండి అంటే, పాపం వాళ్ళకేం తెలుసు, భోజనం రెడీ అయిపోయింది అనుకోండి, గబగబా కబుర్లు ఆడుకుంటూ ప్లేట్లు కడిగేసుకొని కూర్చున్న తర్వాత వాళ్ళకు అలవాటు ఉంటుందంట. ఏంటనంటే ఒక పాట పాడి ఓ చిన్న ప్రార్థన చేయటం అలవాటు. ఆ పాట మొదలు పెట్టేశారు. ఖాళీ ప్లేట్లు ఎదురుగా పాట మొదలు పెట్టేశారు. ఈ మ్యాటర్ నమ్మకేం అర్థం కావట్లేదు. జార్జ్ ముల్లర్ మాత్రం నిమ్మక నీరు ఎత్తినట్లు అలా కూర్చొని ఉన్నాడు. ఈలోగా బయట గేట్ ఉంటుందే, ఎవరో గట్టిగా గేటు కొట్టినట్లు అనిపించింది. జార్జ్ ముల్లర్ అంటాడు, ఎల్లు ఎవరో వచ్చారు గేట్ తీయని. వెళ్ళి డోర్ తీసుకొని బయటికి వెళ్తే గేటు తీస్తే బయట ఒక ఎద్దుల బండి ఆగుంది. నేను చెప్తున్నా 150 ఏళ్ళ క్రితం కదా, అప్పుడు కార్లు ఉండేవి కావు, ఏముండేవి కావు, ఎద్దుల బండ్లు, గుర్ర బండ్లు. ఆ ఎద్దుల బండి ఒకటి ఆగుంది. ఆ ఎద్దుల బండిలోంచి ఒక ఆయన దిగొచ్చి నమస్కారం పెట్టి, అమ్మా మరే మీరు ఏమనుకోవద్దు అని అంటే, ఏంటండి అంటే, మేము మా ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాం, అయితే చిన్న సమస్య వచ్చి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. అయితే నన్నేం చేయమంటావు? కాదమ్మా, పెళ్లి కోసం పూర్తిగా విందు రెడీ అయిపోయింది, బిర్యానీ. అయితే పెళ్లి క్యాన్సిల్ అయింది కదా, అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు, బిర్యానీ అంతా అలాగే ఉండిపోయింది. ఇది తింటే మిగిలిపోయిన బిర్యానీ కాదు, అసలు ఏం ముట్టుకోలేదు, మేము వండినచ్చి మీకు తీసుకొచ్చాం. మీ దగ్గరికి ఎందుకు తెచ్చామంటే, ఎవరో చెప్పారు ఇక్కడ అనాథ ఆశ్రమం ఉందని, ఇది ఎందుకు పడేయటం, మీ పిల్లలకు కొంచెం పెట్టేయచ్చు కదా, వేడివేడిగా ఉంది అని అన్నారంట. అప్పుడు ఆవిడ లోన తీసుకొచ్చి వాళ్ళందరికీ భోజనం పెడితే పిల్లలకి తెలీదు ఎక్కడి నుంచి వచ్చిందో, తినేశారు. దాన్ని విశ్వాసం అంటారు. ఇక్కడ కూడా అదే, కూర్చోపెట్టండి అంటే కూర్చోపెట్టారు. 5 రొట్లు 2 చేపలు మాత్రం యేసయ్య చేతిలో ఉన్నాయి. అందరూ కూర్చున్నాక ఆ 5 రొట్లు పైకెత్తి ఆయన ఇరిపి 10 ముక్కలు అవుతాయి కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మొక్కిచ్చి శిష్యుడికి మీరు వెళ్ళి ఆ చపాతీ ముక్కలు వేయండి అన్నాడు. తన చేతిలో 2 చేపలు ఉంటాయి కదా, మిగిలిన 2 శిష్యులకి 2 చేపలు ఇచ్చి ఈ చేపలు కూడా వేసుకుంటా వెళ్ళండి అన్నారు. వాళ్ళు యేసయ్యకి అలా చూసినంటారు, వెళ్ళండి అని అంటే వీళ్ళు మొక్కేస్తున్నారు కానీ చేతిలో మొక్క అలా ఉండిపోతుంది, మొక్కేస్తున్నారు చేతిలో మొక్క అలా ఉండిపోతుంది. అలాగ మొత్తం అందరికీ మొక్కలు వేశారు. ఏమండి సెకండ్ మేము ఇంకో మొక్క అడగచ్చు, రండి ఇంకో మొక్క, బాబు కొంచెం చేప ఇస్తారా, ఇదిగోండి చేప. వాళ్ళు తిన్నంత తిన్నారు. అయిపోయిన తర్వాత బేవు మన తేపి వెళ్ళిపోతా ఉంటే, అరే మొక్కలన్నీ కింద పడేసి అలా వదిలేయద్దు, గంపల్లో ఎత్తండి అంటే ఎత్తేశారు. ఆ రోజు ఎంతమంది తిన్నారు అని అనటానికి చెప్పినటువంటి మాట ఏంటంటే 20వ వచనం చదువుతున్నాను. వారందరూ తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక, వాళ్ళిద్దరూ కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది. 5,000 మంది పురుషులు. ఒకవేళ ఇది ఎవరండి? పోతవరంలో అయితే లెక్కలు వేరుగా ఉండేమో. పోతవరంలో నేను ఇప్పుడు వేసిన లెక్కలు వేయను. పోతవరంలో అయితే కనుక 5,000 పురుషులకి 8,000 మంది ఆడవాళ్ళు ఉంటారు. మీరే చూడండి, ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు. కానీ అలా లెక్కేయట్లేదు, నేను పోతవరం లెక్కలు వేయట్లేదు, నేను ఇశ్రాయేల్ దేశం లెక్కేస్తున్నాను. ఇశ్రాయేల్ దేశం లెక్కల్లో 5,000 మంది మగోళ్ళు ఉంటే 5,000 మంది ఆడవాళ్ళు ఉంటారు. 10,000 మంది అమ్మా నాన్నలు పెద్దోళ్ళు ఉంటే 6,000-7,000 మంది పిల్లలు ఉంటారు. అందుకనే 16 లేకపోతే 17,000 నుంచి 20,000 మంది రొట్టెలు తింటే వాళ్ళందరూ కడుపు నిండా తినిన తర్వాత 12 గంపలు ఎత్తారంట. అది అద్భుతం కాదు? ఇప్పుడు 2 సన్నివేశాలు అయిపోయినాయి. ఇప్పుడు చూద్దాం, మనం ధ్యానం చేయదలుచుకుంది 22వ వచనం నుంచి. ఈ 2 ఊరినే చూసాం, దీంట్లోంచి మనం పెద్ద ఎక్కువేం నేర్చుకోవట్లా. యేసయ్య మనిషి అని నేర్చుకున్నాం, యేసయ్య మంచి మనిషి అని తెలుసుకున్నాం, యేసయ్య మహామనిషి. ఎందుకు మనిషి? మనలాగా బాధలు పడ్డవాడు. ఎందుకు మంచి మనిషి? బాధల్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించేవాడు. ఎందుకు మహామనిషి? ఆయన 5 రొట్లు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టగలిగేటువంటి మహిమ కలిగినటువంటి వాడు. అందుకే ఆయన మహామనిషి అన్నాం. ఇంకా ఏముంటుందో చూద్దాం. ఓకే, 22వ వచనం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతట్లో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేశాను. అంటే బలవంతం చేశాడంటే అర్థం ఏంటి? శిష్యులకి వెళ్ళాలంటే ఇష్టం ఉందా?
లేదు. అందుకే బలవంతం చేశాడు, మీరు వెళ్ళండి రా. అయ్యా మేము వెళ్ళమయ్యా, ఇక్కడే ఉండిపోతాం. వెళ్ళండి అయ్యా. అయ్యా మీరు కూడా రావచ్చు కదా. నేను రానయ్యా, మీరు వెళ్ళండి. అయ్యా మాకు వెళ్ళటానికి ఇష్టం లేదయ్యా. ఎందుకు? అయ్యా ఎందుకంటే ఏం చెప్పమంటారు, మాకు 2 ఉన్నాయి ఈ టైంలో. ఏమున్నాయి 2? అయ్యా మాకు భయం ఉందయ్యా. ఎందుకు? బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేశాడు వాడు, నెక్స్ట్ మమ్మల్ని చంపుతాడేమో భయం, కాబట్టి మిమ్మల్ని వదలం. మరి 2ది ఏంటి అంటే, నువ్వు ఉంటే ఇంకా మాకు బాధ లేదయ్యా. 5 రొట్లు 2 చేపలు ఇంతమందికి పంచిపెట్టావు కదా, నువ్వు ఉంటే ఇంకా మాకు బాధ ఏంటి, కాబట్టి నువ్వు ఉంటే బాగుంటుంది. ఒకటి భయం, ఇంకోటి భరోసా. భయంతో ఎళ్ళబుద్దవట్లా, భరోసాతో వదలబుద్దవట్లా. ఈ 2తో సతమతమయ్యి మేము వెళ్ళం అనంటే యేసయ్య బలవంతంగా తోసేసి, పేతురు నడుపు, పడవని నడుపు, పోనీ వెళ్ళండి బాయ్ అని పంపించేశాడు. మరి ఆయన మహామనిషి అన్నారు కదా సార్ మీరు. అన్నానండి. మరి మహామనిషి అయితే, అంత గొప్పోడైతే, మరి ఈ విధంగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తుఫాన్ వస్తుందని ఆయనకి తెలీదా? తెలుసు. మరి తుఫాన్లోకి పంపించినోడు మంచి మనిషి ఎలా అవుతాడు? తుఫాన్లోకి పంపించినోడు కనికరం కలిగిన వాడు ఎలా అవుతాడు? ఇప్పుడు రోడ్డు మీద కుక్కలు ఉన్నాయి, పిచ్చి కుక్కలు. నీ కొడుకుని కానీ కూతురు కానీ పంపిస్తావా? పంపిస్తే నిన్ను తల్లి అంటారా, నేను తండ్రి అంటారా? మరి ఎందుకు పంపించాడు యేసయ్య? ఆయనకి ఆ మాత్రం తెలీదా తుఫాన్ వస్తుందని? ఆయన కూడా వెళ్ళొచ్చు కదా దాంతోపాటు. కాదయ్యా, ఆయనే కావాలని పంపించాడు. అదేంటిది? కావాలని పంపిస్తాడు, కావాలని. ఇక్కడే ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోండి. ఏంటి అని అంటే, మనకి ఈరోజు ఏ కష్టం ఉన్నా సరే ఆ కష్టం దేవుడు పంపిస్తేనే వచ్చింది. అదేంటి సార్? అవును, దేవుడికి తెలియకుండా నీకే కష్టం రాదు. మరి నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నాను ఎందుకనంటే, ఈ కష్టం రావడానికి సాతానుడు అనుకున్నా. సాతానుడికి నీ మీద అధికారం లేదు. సాతానుడు నీ దగ్గర రావాలంటే ముందు ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళమంటావని అడగాల. యోబు గురించి తెలుసు కదా. యోబు దగ్గర రాకముందు సాతానుడు ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు? దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. దేవుడు చెప్తేనే ఆయన చేసేవాడు ఏదైనా సరే. ఎక్కడ దాకే అంటే అక్కడ దాకే వెళ్ళేవాడు. ఫ్యామిలీ దాకా చూసుకో అంటే ఫ్యామిలీ దాకే, లేదా ఆస్తి దాకా చూసుకో అంటే ఆస్తి దాకే, అంతే, అంతకు దాటేవాడు కాదు. అంటే ఇప్పుడు నాకు వచ్చినటువంటి కష్టాలు, నాకు వచ్చినటువంటి జబ్బులు, నాకు వచ్చినటువంటి బాధలు, ఇవన్నీ దేవుడు పంపిస్తేనే వచ్చినాయి. అవును, ఆయన సార్వభౌముడు. ఆయన అనుమతి లేకుండా ఏమీ రాదు. సార్ ఇప్పుడు నాకు దేవుడి మీద కోపం వస్తుంది రాని, కానీ నిజం అది. సార్ మరి నన్ను ఎందుకు సార్ కష్టంలో పెట్టాడు ఆయన? ఎందుకు సార్ బాధల్లో పెట్టారు? ఈ మా ఊర్లో మీటింగులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఒకటే ప్రసంగం చేసేవాళ్ళు. దానికి కరెక్ట్గా వ్యతిరేకంగా చెప్తున్నావు నువ్వు. మా వాళ్ళు ఏమన్నా వాళ్ళు తెలుసా? యేసే మీ బాధలు తొలగిచ్చేస్తాడు, యేసే మీ కష్టాలు తొలగిచ్చేస్తాడు, సాతాన్ని తొక్కేస్తాం అని అన్నారు సార్. మీరేమో కష్టాలే యేసే పెట్టాడు అంటున్నాడు. ఏం నమ్మాలి సార్ మేము? ఏమనాలి సార్? ఇది ఏంటి సార్? ఇది అసలు మమ్మల్ని ఆడుకుంటున్నారు సార్ మీరు. ఇది మీరు అనే మాట. నేనేమంటాను తెలుసా, ఆ మధ్యన కరోనా వచ్చింది కదా. కరోనా టైంలో ఒకవేళ యేసయ్యతో ప్రార్థనలో, యేసయ్య భారతదేశంలో కరోనా బాగా వచ్చేసింది ప్రభా అని అన్నాం అనుకో, అవునా కరోనా అంటే ఏంటి అంటాడు ఆయన. కరోనా మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటాడు ఆయన. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారు అని అడుగుతాడు ఆయన. కరోనా ఎవరికి వచ్చింది అని అడుగుతాడు ఆయన. ఎందుకు అడగడు? మరి ఇంకే నేను చెప్పింది అదేగా. అర్థమైందా? ఆయనకి తెలియకుండా మనకి ఎవరికి కరోనా రాలా. సరే కరోనా వదిలేండి, పెద్ద విషయం, చిన్న విషయం చెప్తానండి. దీనికి వాక్యం కూడా చూపిస్తాను. దీనికి మీరు ఏమంటారు చూడండి. మీరు కొంతమంది వారానికి ఒకసారి తలస్నానం చేస్తారు. వారానికి ఒకసారి తలస్నానం చేసి గట్టిగా మట్టిపోవాలని రుద్ది స్నానం చేసేప్పటికి, స్నానం అయిపోయేటప్పటికి 10 ఎంటుకలు 15 ఎంటుకలు అక్కడికి వెళ్ళి చిక్కుకొని ఉంటాయి. ఆ ఎంటుకలు చూడంగానే కాస్త దిగులు ఉంటుంది.
ఇక తలదూకునే ముందు తలదూకుంటూ మనసులో అనుకుంటారు, ప్రభా ఈ ఎంటుకలన్నీ పోతున్నాయి ప్రభా, ఇదివరకు చాలా పొడుగు ఉండే, ఇదివరకు ఇప్పుడు కొంచెం అయిపోయినాయి ప్రభా, ఎంటుకలు బాగుంటే బాగుంటుంది ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్నారు అనుకోండి ఊరికనే. ఆ టైంలో గబుక్కని మీ పక్కకి యేసయ్య వచ్చి నిలబడి, ఏంటమ్మా అంటే, ఏం లేదు యేసయ్య, ఎంటుకలు చాలా ఊడిపోయినాయి అని అంటే, అవి ఎక్కువేమి లేవులే 16 ఉన్నాయి. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? ఆ పీకింది నేనే. అవునా? ఎంటుకలు నువ్వు పీకుతావా? అవును. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడలా, నా అనుమతి లేకుండా నీ తల వెంట్రుకైనా రాలదని లేదా? మరి నీ తలెంటుకు గురించే నేను అంత ఆలోచిస్తున్నానంటే నీ గురించి ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడు మీకు అర్థమైందా? తలెంటుకు ఊడిపడాలంటే కూడా ఆయన అంటే కానీ ఓడదంటది. ఒకవేళ ఆయన అనుకోకుండా ఒక ఇంటి కూడిందనుకో, వెనక్కి వెళ్ళిపోంటే మళ్ళీ వెళ్ళిపోద్ది. అది విషయం. అది మనకు సార్. మరి అయితే దేవుడు ఎందుకు సార్ నన్ను కష్టాలు గుండా పంపిస్తున్నాడు? ఇప్పుడు నేను కష్టాలు గుండా వెళ్తున్నానంటే దేవుడికి నేనంటే ఇష్టం లేదా? దేవుడికి నేనంటే కోపమా? దేవుడికి నా మీద కచ్చ? దేవుడికి నా మీద కుళ్ళ? అలా ఏం అనుకోక్కర్లేదులే. బైబిల్లో ఉన్నవాళ్ళు కష్టాలు గుండా వెళ్ళిన వాళ్ళు అందరూ చెడ్డోళ్ళేం కాదులే. యోబు చెడ్డోడేం కాదుగా, యోసేపు చెడ్డోడేం కాదుగా. మరి ఎందుకు సార్ కష్టాలు ఎందుకు వస్తున్నాయి నాకనంటే, కష్టాలు రావడానికి 3 కారణాలండి. 3 కారణాలు. ఈ 3 కారణాల్లో ఏదో ఒక కారణంకో నీకు కష్టం వచ్చింది. ఈ 3 కారణాల్లో ఏదో ఒక కారణాన్ని, అదేంటో మీరు ఆలోచించుకోండి, నేను చెప్పలేను. 3 ఏంటో చెప్తాను. మీరు ఈ 3 గురించి ఆలోచించి మీ మనసుని, మిమ్మల్ని మీరు ప్రశ్న అడుక్కుంటే మీకు జవాబు తెలిసిపోద్ది. ఏంటి సార్ అది చెప్తాను. మొదటిది, తెలుసుకోవటం చాలా సులభం, కానీ అంగీకరించడమే చాలా కష్టం. ఏంటది సార్? నువ్వేదో ఏదో పని చేసావు, అందుకే నీకు దెబ్బ తగిలింది. నువ్వేదో చెడ్డ పని చేసావు, అందుకే నీకు కష్టం వచ్చి పడింది. అయితే నీకు తెలుసు నేను ఇది చేశా, అందుకే ఇది అయిపోయింది అని, కానీ బయట ఎవడో చెప్పవు. నువ్వేమైనా వాదిస్తావంటే ఎంతకంటే చెడ్డ పనులు ఆడు చేయాల, ఎంతకంటే చెడ్డ పనులు వీళ్ళు చేయాలి. నువ్వు తీర్పు గురించి మాట్లాడేటప్పుడు, ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు, న్యాయం గురించి మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. నీకెందుకు వచ్చింది అనేది ఆలోచించుకో. సార్ మరి నేను తప్పు చేశా, దేవుడు కనికరం కలిగిన వాడు కదా, నన్ను ఎందుకు కొడుతున్నాడు, నన్ను ఎందుకు బాధల్లోకి తీసుకెళ్ళాడు? కనికరం కలిగిన వాడు కాబట్టే కొట్టాడు. అదేంటది కనికరం కలిగిన వాడు కొట్టాడు అంటావు? చెప్తా, నీకు అర్థమయ్యేటట్లు చెప్తా. 2 ఉదాహరణలు చెప్తా. ఈ 2 ఉదాహరణలతో మీకు అర్థమైపోద్ది. మొదటి ఉదాహరణ ఏంటంటే, 2 పిల్లలు బయట కొట్టుకుంటున్నారు. 2 పిల్లలు ఆ కొట్టుకుంటూ బురదలో పడిపోయి బురదలో మరీ కొట్టుకుంటున్నారు 2. మీరు ఆ రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, అలా చూశారు. అందుట్లో బురదలో కొట్టుకునే 2లో ఒకడు నీ కొడుకు. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? నువ్వు వెళ్ళి ఆ 2ని వేరు చేసి నీ కొడుకుని 2 తన్ని తీసుకొస్తావు. అవతల ఉన్నది అంతావా? 2 కారణాలతో తన్నం. ఒకటి, ఆడెవడో నాకెందుకు అంత అన్నం. 2వది, ఆడిని తంతే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి నిన్ను గొడవ పెట్టుకుంటారు, అందుకే వాళ్ళ జోలికి వెళ్ళావు. నీ కొడుకుని ఎందుకు కొడతావు? ఎందుకంటే తప్పు చేశాడు, బురదలోకి వెళ్ళి ఆడాడు, కాబట్టి ఆడిని కొడితే బాగుపడతాడు, అందుకని కొడతాడు దేవుడు. ఇదివరకు చెప్పేవాళ్లే, ఇప్పుడు చెప్పట్లేదు ఇది. ఇదివరకు చెప్పేవాళ్ళు. ఇదివరకు ఏమని చెప్పేవాళ్ళు అంటే, అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళి అమ్మ నాన్నలు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళి మీ అబ్బాయి టీచర్ను మీ అమ్మాయి టీచర్ను పట్టుకొని, ఏమండి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు? పర్లేదమ్మా బాగా చదువుతున్నాడు. మీ అమ్మాయి బాగా చదువుతుంది. అయ్యా వాడిని కొట్టండి, అయ్యా బాగా కొట్టండి. ఇది టీచర్ చెప్తారు. ఎందుకని? నీ కొడుకంటే నీకు కచ్చా, నీ కూతురు అంటే నీకు కోపమా? ఎందుకు కొట్టమని అడుగుతున్నావు అంటే కొడితే బాగుపడతారని. అర్థమైందా? ఇది మొదటి కారణం. తప్పు చేసావు, దేవుడు కొడతాడు, ఎందుకంటే బాగుపడతావని. నువ్వు బాగుపడాలని, నీలో ఆ పాపం నుంచి బయటికి రావాలని, ఆ తప్పులోంచి బయటికి రావాలని ఆయన చేసేటువంటి పని అన్నమాట. తప్పు చేశావు. బైబిల్లో అలాగా కొంతమందిని కొట్టాడు దేవుడు. సంసోన్ని కొట్టాడు. ఎందుకు వచ్చాడు? అమ్మాయిల జోలికి వెళ్ళొద్దురా అంటే ఊకే వెళ్ళాడు. ఎంతగా కొట్టాడు తెలుసా? కళ్ళు గుడ్లు పీకేశారంటండి.
అప్పుడు కానీ వాడికి బుద్ధి రాల. కాబట్టి మొదటి కారణం ఇదన్నమాట. ఏంటి అని అంటే, నువ్వు తప్పు చేసావు, క్రమశిక్షణ కోసం కొడతాడు. దేనికోసం చెప్పాలి నీకు? దేనికోసం? క్రమశిక్షణ అంటే నువ్వు సరైన మార్గంలోకి రావడానికి కొడతాడు ఆయన. దావీదుని ఏం చేశాడు తెలుసా? వ్యభిచారం చేస్తే కొట్టాడు. ఎలా కొట్టాడు తెలుసా? దావీదు ఆ వ్యభిచారం ద్వారా పుట్టిన కొడుకుంటాడే, ఆయన చంపేశాడు. అది క్రమశిక్షణ. తప్పు చేశాడు, ఈయన్ని శిక్షిస్తే అప్పుడు సెట్ రైట్ అవుతారు. బహుశా ఇక్కడ కూర్చున్న మీలో కొంతమందికి జబ్బులు, కష్టాలు, అందరికీ చెప్పట్ల, మీకు కొంతమందికి జబ్బులు, కష్టాలు, ఓటములు, అపజయాలు, వ్యాపారంలో లాభాలు లేకపోవటం, ఏది పట్టుకున్నా కూడా నాశనం అయిపోవటం. బహుశా కారణం ఏంటి తెలుసా? తప్పు చేశారేమో మీరు. ఏదైనా తప్పు, ఒక్క వ్యభిచారం గురించే చెప్పట్లా, ఏదైనా దేవుడికి ఇష్టం లేని పని ఏదైనా చేశారేమో. ఒకవేళ అలాంటిదైతే దేవుని యొక్క కనికరాన్ని కోరుకోవాలి. అయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే క్షమించేస్తాడు. ఇది మొదటి కారణం. రెండో కారణం, ఏ తప్పు చేయలా అయినా సరే కొన్నిసార్లు దేవుడు కొడతాడు. ఒక ఉదాహరణ చెప్తాను, అప్పుడు మీకు అర్థం అవుద్ది. పౌలు అనే ఆయన గొప్ప సేవకుడు, శక్తివంతమైన సేవకుడు. ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తే ఎలాంటి జబ్బులైనా పోయాయి. ఇంకా ఏముంది, ఒక హ్యాండ్ కర్చీఫ్ అంటే చేతురుమాలు తీసుకొచ్చి పౌలుకి ఆ చేతురుమాలు అలా తగిలిచ్చి, ఆ చేతురుమాలు తీసుకెళ్ళి జ్వరం ఉన్నవాడి ఒంటి మీద వేస్తే జ్వరం పోయేది. అలా బైబిల్ చెప్తుంది. అంత శక్తిని కనపరిచాడు దేవుడు పౌలు ద్వారా. అయితే ఆయనకే జబ్బు వచ్చింది. మామూలుగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. యేసు నామములో జబ్బు పోవాలి అన్నాడు, పోలా. మళ్ళీ ప్రార్థన చేశాడు, పోలా. ఇంకా లాభం లేదని, ఏంటి ప్రభా ఎందుకు చేయవు జబ్బు అని అంటే, నేను తీనయ్యా. ఎందుకు? నేనేమన్నా తప్పు చేశానా? చేయలేదు. మరి ఎందుకు? ఎందుకనంటే, చెప్పు. నువ్వు తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉంది. అదేంటిది? ఈ జబ్బు నువ్వు ప్రార్థన చేయంగానే పోతే నువ్వు బాగా ఉప్పొంగిపోతావేమో, నేనే దేవుణ్ణి అనుకుంటావేమో. అమ్మో, గర్వం వస్తుందా? అందుకే దాన్ని ఉన్నాయి. ఇంకోటి చెప్పంటావా? నీ జబ్బు పోయిందనుకో, అందరికీ ప్రార్థన చేస్తే జబ్బులు పోతున్నాయి, నీ జబ్బు కూడా పోయిందనుకో, ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? నువ్వే దేవుడు అనుకొని నీ గుడి కట్టేస్తారు. అమ్మో, అందుకే అది ఉన్నాయి. అది ఉంటే జాగ్రత్తగా ఉంటాం. దీన్నే నేనేమంటాను తెలుసా? కాపుదల కోసం. తప్పులోకి వెళ్ళకుండా కాపుదల కోసం దేవుడు కొన్నిసార్లు మనకి దెబ్బ తగిలేటట్లు చేస్తాడు. ఆ చిన్న దెబ్బ తగిలితే పెద్ద దెబ్బ పోతుంది. ఇప్పుడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద దెబ్బ పోవటం అంటే ఏంటి అంటారేమో. మా పాపకి ఓసారి గాజు పెంకు గుచ్చుకుంది. ఇది నిజంగానే జరిగింది. గాజు పెంకు గుచ్చుకుంటే అది రక్తంతో పరిగెట్టుకుంటా ఇంటికి వచ్చింది. వాళ్ళమ్మ దాన్ని కూర్చోపెట్టి ఆ గాజు పెంకుని తీద్దాం అనుకుంటే ఒక పిన్ను పెట్టి గాజు పెంకుని తీస్తామంటే ఏమొస్తుంది? నొప్పి వస్తుంది, నొప్పి కలుగుద్ది, రక్తం కారుద్ది. నొప్పితో అది తీనివ్వట్లేదు. వాళ్ళమ్మ అరుస్తుంది. ఈలోగా నేను వచ్చాను. ఏంటి అని అంటే, దీని గాజు పెంకు గుచ్చుకుంది. ఆ గాజు పెంకు అలాగే వదిలేస్తే సెప్టిక్ అవుతుంది, తర్వాత కాలు కోసేయాలి. కాబట్టి దాన్ని తీసేయాలి. తీయటం నొప్పిగా ఉంది, తెయటం బాధగా ఉంది. అదేమంటే తెలుసా? దానికి తెలియదు కదా, అది ఉన్నాయి. నీకు తెలియదే, అది ఉంటే భయంకరమైన శ్రమ తర్వాత దానికి తెలీదు. అయితే అప్పుడు ఏం చేయాలి? అలాంటి పరిస్థితుల్లో దేవుడు పౌలుతో మాట అన్నాడు, నా కృప చాలు నీకు తట్టుకోవడానికి. కృప నొప్పి తీసేదు, కృప ముళ్ళు తీసేదు, కృప తట్టుకునేటట్లు చేస్తుంది. అప్పుడు నా భార్య అలా అంటే నేనేమన్నానంటే, సర్లే నువ్వు తీ అని నేను కూర్చొని నా ఒళ్ళో దాన్ని పెట్టుకొని దాంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళమ్మ ఆ గాజు పెంకు తీసేసింది. నేను దాంతో ప్రేమగా మాట్లాడేదాన్నే కృప అంటారు. కృప నొప్పి తీసేదు, కృప నొప్పిని భరించేటట్లు చేస్తుంది. నా కృప నీకు చాలు అన్నాడు. మనం తప్పు చేసి కష్టాల్లోకి వెళ్తే కనికరం కావాలి. ఏ తప్పు చేయకుండా కష్టాల్లోకి వెళ్తే కాపుదల కోసమేమో కృప కావాలి. ఇక మూడోది ఉందండోయ్, ఇది చాలా కొద్ది మందికి వస్తుంది, ఎక్కువ మందికి రాదు.
అది ఎందుకు వస్తుందంటే అది వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని కాదు, లేకపోతే తప్పు చేశారని కూడా కాదు. మరి ఎందుకయ్యా? ఎందుకంటే కిరీటం కోసం. అదేంటిది కిరీటం అంటే? వాళ్ళని పైకి తీసుకెళ్దాం అనుకున్నాడు. ఉత్తినే ఎవడన్నా పైకి తీసుకెళ్ళాడు అనుకోండి, ఎందుకు తీసుకెళ్ళావు అని అంటారు. మీకు ఇది బాగా అర్థం అవ్వాలంటే ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు, ఓ 10 మంది చిన్నపిల్లలు ఉన్నారనుకో, చిన్నోళ్ళు 3వ క్లాసు 4వ క్లాసు. అందుట్లో ఒక చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను అనుకోండి, మిగిలిన పిల్లలంతా కూడా ఆడింకా చూస్తారు. ఎందుకు చూస్తారు తెలుసా? ఆడిని అక్కడికి ఎందుకు తీసుకెళ్లారు, ఏం చేస్తే అక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తే అక్కడికి వెళ్ళాడు, నేను అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇది వచ్చేది. కాబట్టి దేవుడు అలాంటి అనుమానం లేకుండా ఒక పని చేస్తాడు. ఎవరినన్నా పైకి తీసుకెళ్లాలంటే ముందు ఆడికి ఒక పరీక్ష పెడతాడు, ఒక కష్టం పెడతాడు. ఆ కష్టంలో వాడు నెగ్గుతాడు, నెగ్గిన తర్వాత వాడికి ప్రైజ్ ఇస్తాడు. ఇంకెవడు కొనగడం. మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు మీకు దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, పొడుగ్గా కాదు కానీ పొట్టి కానీ చిన్నగాని. అబ్రహాం ఉన్నాడు కదా, అబ్రహాముని అన్నాడు, అబ్రహాము నీ కొడుకుని నాకు బలియే అన్నాడు. మామూలు విషయం అదే, చాలా కఠినతరమైన విషయం. కొడుకుని తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోయి ఆడి కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పెట్టి కత్తి పైకెత్తిన తర్వాత ఆపి, అయ్యా పరీక్షలో పాస్ అయ్యావు, నీకు ఒక బిరుదిస్తా, నీకు ఒక అవార్డు ఇస్తా, ప్రపంచంలో ఎవరికి ఇంకెవరి అవార్డు, నీకొక్కడికే ఆ అవార్డు, నీ ఒక్కడికే. ఏంటి ప్రభా అవార్డు అంటే? విశ్వాసులకు తండ్రి. ఇంకొకడన్నాడు విశ్వాసులకు తండ్రి ఉండవు. అయితే అది ఉత్తినే వచ్చిందా? ఉత్తినే రాలా. ఆయన కొడుకును కూడా ఏమాత్రం ఆలోచించకుండా దేవుడికి ఇచ్చేయడానికి ఇష్టపడ్డాడు. విశ్వాసం నువ్వు చూపించినంత ఎవడు చూపించలా. తండ్రి విను, మొదటిది తప్పు చేశాను క్రమశిక్షణ కోసం, రెండోది తప్పులోకి వెళ్ళే పరిస్థితి ఉంది కాపుదలకే, మూడోది ఏ తప్పు లేదు దేవుడు కిరీటం ఇవ్వడానికి, నీకు బిరుది ఇవ్వడానికి, నీకు ఒక ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన నిన్ను అలాంటి పరిస్థితులు గుండా పంపిస్తాడు. ఇప్పుడు అర్థమైపోయింది కదండి. ఇప్పుడు మీరు ఆలోచించగలిగేది ఒకటే, యథార్థంగా మీరు ప్రభువా మరి నాకెందుకు ఉన్నాయి కష్టాలు? మొదటిదా నేను కనికరం కోరతా, రెండోదా నీ కృపను కోరతా, మూడోదా నీ కనుదృష్టి కోరతా, నువ్వు నాతో ఉండు. అబ్రహాముతో ఉన్నావు కదా, యెహోవా చూచుకొనును అన్నాడు కదా, మరి నా విషయంలో అదే చేయి. నువ్వు నా దగ్గర ఉండు, నాతో ఉండు. నువ్వు నా పక్కన ఉంటే నువ్వే ఈ పరీక్ష పెట్టావని నాకు అర్థమవుతుంది ప్రభావం. ఇది మొదటిది. పంపించింది ఆయనే. ఆ ఒక్క మాట నేర్చుకోండి. పంపించాడు. ఇప్పుడు చూద్దాం 23వ వచనం. వాళ్ళని పంపించేసి ఏం చేశాడు చూద్దాం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఏకాంతం, ఒంటరిగా కొండెక్కి. ఎందుకని ఇన్ని మాటలు చెప్పాడు? ఒక మాట చెప్పంటారా? పొద్దున్న బెంగతో మూలలోకి వెళ్ళి కూర్చుంటే వీళ్ళంతా ఈడ్చుకొని వచ్చేశారు. ఆయన పాపం మంచోడు కాబట్టి అందరి బాధలు తీర్చేసి, ఆయన మహామనిషి కాబట్టి వాళ్ళ ఆకలి కూడా తీర్చేసి, ఆయన మంచోడు కాబట్టి శిష్యుల్ని తుఫాన్లోకి పంపించి ఆయన పడుకొని నిద్రపోలా. ఆయన చేసిన పని అంటే కొండెక్కి ఏకాంతంగా ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేసి ఉంటాడు? నేను అనుకుంటాను 2 విషయాలు ప్రార్థన చేసి ఉంటాడు. ఒకటి, తాను బాధల గుండా వెళ్తున్నాడు కదా, కష్టాల గుండా వెళ్తున్నాడు కదా, దాని గురించి ప్రార్థన చేసి ఉంటాడు. ఎందుకని? వాళ్ళ అన్నయ్య చనిపోయాడు, అందుకని ప్రార్థన చేసి ఉంటాడు. ఇది ఎక్కువసేపు చేసి ఉండడం, కొద్దిసేపే. కానీ ఎక్కువసేపు దేని గురించి ప్రార్థన చేస్తుంటాడు తెలుసా? జాగ్రత్త వినండి. శిష్యులు తుఫాన్లో పోరాడుతున్నారు కదా, అయ్యా బలపరచు, పేతురుకు తొందర ఎక్కువ, బలపరచు, తోమాకు అనుమానం ఎక్కువ, బలపరచు అని తన బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. పంపించాడు, ప్రార్థన చేస్తున్నాడు. మీరు ఇప్పుడు చిన్న ప్రశ్న అడగచ్చు, సార్ ఇదంతా బాగుంది కానీ అది వదిలేయండి, అసలు నాకు చిన్న డౌటు, నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా డౌటు? సార్ ఇప్పుడు ఏసీ ఏం చేస్తున్నాడు సార్? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన పడుకొని నిద్రపోతున్నాడా? ఏం చేస్తున్నాడు ఆయన పని అయిపోయింది కదా, ఆయన చనిపోయాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు,
ప్రపంచం అందరికీ రక్షణ ఇచ్చేశాడు. ఇంకా ఆయనకి ఏం పని ఉంటుంది, ఏం చేస్తున్నాడు? అయ్యా ఆ పని అయిపోయింది కానీ ఇంకో పెద్ద పని ఉండిపోయింది, అది చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? తండ్రి పక్కన కూర్చొని ఇక్కడ మీటింగ్కి వచ్చారే, ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కొంతమంది గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఓ కొంతమందేనా? సార్ ఇప్పుడు ఆ కొంతమందిలో నేను ఉంటానా ఏమో నాకు తెలీదు సార్, మీరు మరీ ఇరకాటంలో పెట్టి వదిలేస్తున్నారు. ఇప్పుడు ఏదో చెప్పండి సార్, నేను ఉంటాను, లేదు నాకు తెలియాలి. చెప్తానయ్యా, ఎవరి గురించి ప్రార్థన చేస్తాడో చెప్తాను, వాళ్ళలో నువ్వున్నావో లేదో నువ్వు తెలుసుకో. ఎవరి గురించి ప్రార్థన చేస్తాడు? యేసయ్య ప్రస్తుతమైతే తండ్రి కుడిపార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నట్లయితే ఎవరి కోసం చేస్తాడంటే విశ్వాసుల కోసమే చేస్తాడు, దేవుని బిడ్డల కోసమే చేస్తాడు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళ కోసమే చేస్తాడు. సార్ నాకు యేసు అంటే ఇష్టం కాదు, నువ్వు అంగీకరించావా? సార్ నేను అప్పుడప్పుడు చర్చికి వెళ్తావా? కాదు, యేసు ప్రభుని నీ హృదయంలోకి అంగీకరించావా? సార్ అది కాదు సార్, యేసు ప్రభు అందరికీ దేవుడు కదా, ఆయన విశ్వాసుల కోసమే ప్రార్థన చేస్తే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? మిగిలిన వాళ్ళ సంగతి చెప్తా. మిగిలిన వాళ్ళ గురించి ప్రార్థన చేయటం అయిపోయింది. ఎప్పుడు చేశాడు ఆయన? శిలువ మీద చేశాడే. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడే, అయిపోయింది అక్కడ. ఆ క్షమాపణ పొందిన వాళ్ళ కోసం ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అక్కడితో అయిపోయింది, సమాప్తమైనదే, ఓవర్. ఒకవేళ ఇప్పుడు కూడా యేసే నీ కోసం ప్రార్థన చేయాలి అనుకుంటే ఒకటే పని, తండ్రి కుడిపార్శ్వాన ఉన్నటువంటి యేసే నీ గురించి విజ్ఞాపన చేయాలి, నీ తరపున వకీల్గా తండ్రితో మాట్లాడాలంటే ఒకటే పద్ధతే, ఆయనతో నీకు సంబంధం సహవాసం ఉండాలి. అర్థమైంది కదండి? పంపించింది యేసయ్య, ప్రార్థించింది యేసయ్య. సార్ యేసయ్య ఎంతసేపు ప్రార్థన చేశాడు సార్? చెప్తా ఎంతసేపు ప్రార్థన చేశాడో చూద్దాం. 24-25. అప్పటికి ఆ దోణ దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చెను. అంటే 4వ జాము దాకా ఆయన ప్రార్థన చేశాడు. సార్ ఈ జామ్ అంటే ఏంటి సార్? జాంకాయ లాంటిదా? జామ్ అంటే ఏంటి చెప్తాను మీకు. మనకి గడియారాలు ఉన్నాయి కాబట్టి నిమిషాలు, గంటలు, సెకండ్లు ఇవన్నీ ఉంటాయి. అప్పట్లో గడియారాలు లేవు. మరి ఎలాగ మాట్లాడేవాళ్ళు? గడియారాలు లేవు కాబట్టి వాళ్ళు మాట్లాడేది ఒకటే పద్ధతి, పగలు రాత్రి. ఈ పగలు రాత్రి కూడా ఎలా మాట్లాడేవాళ్ళు అంటే పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా 12 గంటలు, సాయంత్రం 6 నుంచి పొద్దున్న 6 దాకా 12 గంటలు. ఈ 12 గంటల్ని 4 ముక్కలు చేసేవాళ్ళు. సాయంత్రం 6 నుంచి 9 దాకా ఒక ముక్క, 9 నుంచి 12 దాకా రెండో ముక్క, 12 నుంచి 3 దాకా మూడో ముక్క, 3 నుంచి 6 దాకా 4వ ముక్క. ఇది 4 ముక్కలు. ఈ 4 ముక్కల్ని ఏమనేవాళ్ళు అంటే 4 జాములు అనేవాళ్ళు. జామ్ అంటే ఒక పావు. ఇప్పటికీ ఏమంటారు తెలుసా? తెల్లారుజామైందిరా అంటారు. ఎందుకంటున్నావు తెల్లారుజామైందని? ఇప్పుడు నీకు అర్థమైంది ఎందుకంటారు తెల్లారుజామైందని? అంటే 3 దాటేసింది, 6 అవుతుంది తెల్లారుజాము. ఒకవేళ 6 దాటిందంటే అరే సూర్యుడి పైకి వచ్చేసాడు రా, తెల్లారిపోయింది. ఇది 6 దాటేసింది, ఇది తెల్లారుజాము. అంటే యేసు ప్రభు వారు 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో వచ్చాడు. ఆయన ఎప్పుడు పంపించేశాడు? సాయంత్రం 6-7 గంటలకు పంపించాడు. ఎన్నింటికి వచ్చాడు? 3 గంటలకు వచ్చాడు అనుకుందాం. సాయంత్రం 7 నుంచి పొద్దున 3 గంటల దాకా 8 గంటలు. ఏం చేశాడు సార్? 8 గంటలు ప్రార్థన చేశాడు. ఆయనకు ఒకటే పని, 8 గంటలు ఒకటే పని, ఏకాంతముగా కొండెక్కి ఒంటరిగా తండ్రితో ఒక్కొక్కళ్ళ గురించి ప్రార్థన చేశాడు. ఆయన పంపించింది ఆయనే, ప్రార్థించింది ఆయనే. సార్ బాగుంది కానీ ఇప్పుడు నీళ్ల మీద పరిగెత్తుకుంటూ పొద్దున 3 గంటలకు ఎందుకు వచ్చాడు? మీరు చెప్పినట్లుగా వస్తాడయా, 3 గంటలకు వస్తాడు. ఎందుకు వచ్చాడంటే ఇక వాళ్ళు పడవని మొయ్యలేకపోతున్నారు, వాళ్ళు తుఫాను తట్టుకోలేకపోతున్నారు, అలలకి బెంబేలు ఎత్తిపోతున్నారు, ఇక చివరికి వచ్చేసారు. ఆ చివరికి వచ్చిన తర్వాత ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్ ముందే రావచ్చుగా, కొంచెం ముందే రావచ్చు కదా. మరి మీకు సినిమా భాషలో చెప్తాను, మీకు బాగా అర్థం ఉంది. హీరోయిన్ ఉంది, విలన్ గారు ఎత్తుకెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయి హీరోకి ఫోన్ చేస్తాడు. ఏమన్నా తెలుసా, ఏయ్ నేను నీ భార్యను ఎత్తుకొచ్చేసా అని అంటాడు. రేయ్ దాన్ని ఏమన్నా చేస్తే మర్యాద ఉండదు, చూడు మీ భార్యను కొట్టి కాళ్ళు చేతులు కట్టి చంపేస్తాను అంటాడు. అంటే ఈలోగా ఆయన హుటిగా పరిగెత్తుకొని వస్తూ ఉంటాడు. ఈలోగా మనకి గుండె తడతడా కొట్టేసుకుంటుంది. ఆ అమ్మాయిని కట్టేస్తాడు. ఆ అమ్మాయిని కట్టేసి మొత్తం అంతా రెడీ అవుతుంది. ఆ రెడీ అయ్యి ఆయన కొరడా తీసుకొని కొట్టబోతూ ఉంటాడు, కత్తి తీసుకొని పొడవబోతూ ఉంటాడు. ఇప్పుడు మనకి టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఆయన కొరడా పైకెత్తుతాడు, లేకపోతే కత్తి పైకెత్తుతాడు. అయితే స్క్రీన్లో ఎవడ కనబడ్డు కానీ చెయ్యి వచ్చి ఆయన పట్టుకొని వెళ్ళిపోద్ది. అదే హీరో. ఒకవేళ ముందే వస్తే కనుక మనకి టెన్షన్ రాదు, సినిమాకి డబ్బులు పెట్టం. ఇప్పుడు ఇంతకీ మనం డబ్బులు ఎందుకు ఇచ్చామంటే నాకు టెన్షన్ వచ్చిందని. మీరు అందుకే కొన్ని సినిమాలకి వెళ్తే అరే ఫైటింగ్లు లేవరా, మేమంతా నామగా వెళ్ళిపోయిందిరా అంట. అందుకే డబ్బులు కూడా ఇవ్వాలి. మనం డబ్బులు ఇచ్చి టెన్షన్ తెచ్చుకుంటాం. అది విషయం. అది ఒకవేళ కనుక ఈ హీరోయిన్ విలన్ చంపేస్తూ ఉండి హీరోయిన్ని విలన్ చంపేస్తే మీరు ఇంటికి వచ్చేప్పుడు ఈడేం హీరోరా అని అంటారు. మీరు ముందొస్తేనేమో టెన్షన్ లేదంటారు, ఆడు చంపేస్తే కనుక ఏం హీరోరా అంటారు. టెన్షన్ ఉంటే బాగుంటుంది. మన యేసయ్య అసలైన హీరో. ఆయన కరెక్ట్ టైంకి వస్తాడు. ఆయన ముందు రాడు, వెనక రాడు, కరెక్ట్ టైంకి వచ్చి ఆపుతాడు ఆయన. అప్పుడు ఆయనకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. ఇప్పుడు అబ్రహాము ఇస్సాకుని తీసుకొని వెళ్తున్నాడు కదా, తెలుసు కదా యేసయ్యకి అబ్రహాము దేవుడికి అబ్రహాము పిల్లోడిని అప్పగిస్తున్నాడని. కొండెక్క మీద సబాష్ తీసుకెళ్ళిపోతున్నాం అనొచ్చు కదా, అన్లా. పని పైకి వెళ్ళిన తర్వాత సబాష్ అనొచ్చు కదా, అన్లా. బలిపీఠం మీద కట్టేసి పడేసిన తర్వాత వెరీ గుడ్ అనొచ్చు కదా, అన్లా. కత్తి పైకెత్తిన తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది, వచ్చేస్తుంది కత్తి, అప్పుడు ఆపి ఆగో. బాగుంది, బాగుంది. మన జీవితంలో కరెక్ట్గా ఇది. ఇక చివరి క్షణం త్రుటిలో తప్పిన అపాయం అంటారు తెలుసా, అప్పుడు వస్తాడన్నమాట ఆయన. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో పడేసిన తర్వాత వచ్చాడు. ముందు రావచ్చు కదా, వస్తే బైబిల్లోకి షడ్రక్ మెషక్ అబేద్నెగో వచ్చి ఉండేవాడు కాదు, కూర్చుండేవాడు కాదు. దానియేలు బోన్లోకి వెళ్ళిన తర్వాత దేవుడు వచ్చాడు. అది జరగకపోతే దానియేలు వచ్చిండేవాడు కాదు. మనం కూడా పుస్తకాల్లోకి రావాలంటే ఆ స్థాయికి రావాలి, దేవుడు అప్పుడు తప్పించాలి. ఓకేనా? మన పేరు పుస్తకాల్లోకి ఎందుకు ఎక్కదంటే మనం అంత ఇష్టపడు, వద్దులే ప్రభా నాకు అయ్యో వద్దులే, ఎందుకు వచ్చింది, మామూలుగా ఉంటాను నేను, ఇది మీరు అనేది. కానీ దేవుడు ఏమంటాడు, అలా కాదమ్మా, నీ విశ్వాసం మంచిది, నీవు మంచి అబ్బాయివి, మంచి అమ్మాయివి, అక్కడ దాకా వెళ్తే నిన్ను కాపాడితే, నువ్వు నిలబడితే, అర్థమైందా, విశ్వాసాన్ని కనపరుస్తాను, నా శక్తిని నీ ద్వారా నేను కనపరుచుకుంటాను, నిన్ను అడ్డు పెట్టుకుంటాను, నన్ను చూపించుకుంటాను నేను. ఎంత గొప్ప విషయం. దేవుడు ఈ లోకంలో భారతీయులకి చూపించుకోవాలంటే ఒకటే పద్ధతి, మన ద్వారా. సో ఆ విధంగా చివరి క్షణం ఇంకా పడవ మునిగిపోద్ది అనుకుంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు. 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చాడు. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసి. ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు దేనికైనా భయపడతాం, సహాయం చేసేవాడికి కూడా. కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి కూడా డౌట్ పడతాం మనం. ఇక్కడ జరిగింది కూడా అదే. సహాయం చేయడానికి వచ్చినటువంటి యేసయ్యను చూసి ఏమన్నారు తెలుసా, సాక్షాత్తు భూతం అనేసారు. అసలు ఎంత ఘోరమో. బహుశా నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో. కష్టంలో మనకి సహాయం పంపిస్తున్నప్పుడు సహాయాన్ని నిరాకరించడానికి కారణం ఏంటి తెలుసా, గుర్తుపట్టక. నాకు ఎప్పుడు ఈ డౌట్ ఉంటుందండి, మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ డౌట్ ఏంటంటే, ఇప్పుడు మన ఏలియా గారు తెలుసు కదా, ఏలియా గారు ప్రవక్త ఏలియా గారు అక్కడ కెరూతు వాగు దగ్గర కూర్చున్నాడు. నువ్వు కెరూతు వాగు దగ్గర కూర్చో అన్నాడు. కూర్చొని ఏం చేయమంటావు, అక్కడ నీళ్లు తాగు. నీళ్లు తాగి ఎంతకాలం బతకమంటావు?
పొద్దున్నే ఫుడ్ వస్తుందిలే. ఎలా వస్తుంది? వస్తుంది అంటున్నాను కదా అని దేవుడు చెప్పేసాడు, వెళ్ళిపోయాను అనుకున్నాం. ఒక కాకి వచ్చింది, కాకి నోట్లో రొట్టె మొక్క ఉంది. కాకి రొట్టె మొక్క పాపం ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చింది అనమాట. కరువులో కూడా రొట్టె ఎవడో చేసుకొని వదిలేశాడు అనమాట అనుకోవచ్చది. వచ్చి కాకి తన ముందు రొట్టె పడేసింది. అశుభం వేదహోది, కాకి ఇచ్చినటువంటి ఆహారం నేను తిననా అని అనుకుందాండు. ఏమవుతుంది? అర్థమైందని కదా సార్, కాకి అశుద్ధం, నేను చాలా నిష్ట కలిగినటువంటి యూధుడిని, యదవది అది తెచ్చింది నేను తినాలా అని అనుకుంటే ఏమవుద్ది? దేవుడు పంపించిన సహాయాన్ని వదిలేటువంటి అదే కొన్ని సందర్భాల్లో ఒళ్ళు కొవ్వెక్కితే, కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే దేవుడు పంపించిన సహాయాన్ని కూడా చీకొడతాం మనం. అది సహాయంలా కనబడదు మనకి. ఒకసారి నా మిత్రుడు ఇలాగే జరిగింది, వీళ్ళ కుర్రోళ్ళకి తెలుసు. ఏంటంటే ఒక ఆయన ఇలాగే మీటింగ్కి వస్తే, ఆయన స్పీకర్ కాదు, నేను స్పీకర్ని, నాతో పాటు వచ్చాడు ఆ కుర్రోడు. వస్తే సార్ ఇతను గ్రీటింగ్స్ లాగా చెప్తాడు సార్ అంటే, చెప్పండి అని అన్నాడు. చెప్పాడు, అరగంట సేపు వాక్యం చెప్పాడు. అంటే ఆయన చెప్పమన్నాడు, అరగంట చెప్పండి అంటే చెప్పాడు. వాక్యం బాగా చెప్పావా అన్నారు. నేను అన్నాను, సార్ ఇతను టీచర్ ఉద్యోగం వచ్చింది సార్, సేవ చేయాలని టీచర్ ఉద్యోగం వదిలేసి సేవకు వచ్చాడు సార్, ఓ సువార్థికుడు సార్ అన్న. అవునా అనేసి గబగబా జోబులో చేయి పెట్టి తడుముకొని ఏదో కానుక ఇవ్వడానికి ట్రై చేశాడు. ఆయన వద్దు అనేసాడు కుర్రోడు. అతను పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. ఈ కుర్రోడు నేను మా కుర్రోళ్ళు ఇద్దరు ముగ్గురు, ఎరా ఎందుకు తీసుకోలేదురా డబ్బులు అన్నా. అంటే ఆయన జోబులోంచి తడుముకొని ఇచ్చాడు అన్నాడు. జోబులోంచి తడుముకొని ఇవ్వకపోతే ముక్కులో తడుముకొని ఇచ్చారా? డబ్బులు ఎక్కడ ఉంటాయి? జోబులోనగా ఉండేది. అంటే ఆయన నీకు కవర్లో ఇచ్చాడు. అవును, నా కవర్లో ఇచ్చాడు, ఇవ్వాలనుకున్నాడు కాబట్టి, నువ్వు అనుకోకుండా ఇచ్చాడు కాబట్టి ఏదో ఒకటి ఇస్తున్నాడు అంటే నాకెందుకో తీసుకోవద్దా అంటే, నువ్వే ఏలియావు అనుకో, ఆ పాస్టరే కాకి అనుకో, ఆడు జోబులో తడుముకొని ఇచ్చేది ఆయన పంపించిన రొట్టె అనుకో. కాదంటే ఎవరిని కాదన్నట్రా నువ్వు? దేవుణ్ణి. కాబట్టి ఎదవ సింగనాదాలు వేయకూడదు అక్కడ. కొంచెం ఆలోచిస్తే దేవుడి దగ్గర నుంచి వచ్చిన సహాయం మనం తీసుకుంటాం. అర్థమైందా? వీళ్ళు పాపం అలాగ ఆలోచించి ఆయన సహాయం చేయడానికి వస్తే సాక్షాత్తు యేసేరు పట్టుకొని దెయ్యం అన్నారు. ఎంత ఘోరమో చూడండి. ఇప్పుడు యేసయ్య నీళ్ల మీద నడిచాడు. ఇందాక మనం చూసింది ఏంటంటే 5 రొట్లు 2 చేపలు, దగ్గర 50,000 రొట్లు 50,000 చేప ముక్కలు చేశాడు ఆయన. 50,000 రొట్లు 50,000 చేప ముక్కలు ఎందుకు చేశాడంటే ఆయన దేవుడు కాబట్టి. ఆహారాన్ని ఫలభరితం చేసేటువంటి దేవుడు. ఇక్కడ సృష్టి మీద ఆధిపత్యం కలిగి నీళ్ల మీద నడవగలిగేటువంటి దేవుడు. ఎక్కడ మొదలైంది మన యొక్క పరంపర? మనిషి. తర్వాత ఏమైంది? మంచి మనిషి. తర్వాత ఏమైంది? మహామనిషి. తర్వాత ఏమైంది? దైవశక్తి. దేవుడైన మనిషిగా వచ్చాడు. ఆయన మనిషి, ఆయన దేవుడు. సరే, ఏం జరిగిందో చూద్దాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకున్నాడు. నేనే, భయపడకూడని వారితో చెప్పాడు. స్వరం విన్నాడు. వినంగానే మన పేతురు ఉంటాడు కదా, కొంచెం తొందర మనిషి, ఆ పేతురు మాట్లాడటం మొదలు పెడతాడు. పేతురును మన తెలంగాణలో ఇదివరకు ముఖ్యమంత్రి ఉంటాడు కేసీఆర్ను, ఇద్దరు ఒకటే. ఏ సార్ అంటే ముందు మాట్లాడేసి తర్వాత ఆలోచిస్తారు ఏం మాట్లాడేవాడిని. ఈయన కూడా అంతే, ముందు గబగబా మాట్లాడేస్తాడు, ఆ తర్వాత బుర్రగొక్కుంటూ ఉంటాడు ఎందుకు చెప్పాను రా అనేసి. ఎవడైనా సరే అడ్డొస్తే రక్తం పెట్టేస్తాను, ప్రాణం పెట్టేస్తాను అన్నాడు ఆయన. ఆ తర్వాత చెవుగుడు నరికేశాడు. ఆ తర్వాత ఆయన తప్పించుకుని ఆయన అవడం నాకు సంబంధం లేదన్నాడు. పేతురాలు ఉంటాడు. మనలో కొంతమంది ఉంటారు కొంచెం నోటి దురుసు, ఏదో మాట్లాడేస్తారు, తర్వాత బుర్రగొక్కుంటూ ఉంటాడు. ఈయన ఆ టైప్. ఈయన ఏమంటాడంటే, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవమ్మని ఆయనతో అనెను. ఇప్పుడు ఈ మాట అంటాడు. రేయ్, ఈ పక్కన ఉన్న శిష్యుడు, రేయ్ ఏంట్రా, ఆయన దేవుడురా, ఇంత డౌట్ ఉంది, దేవుడు దెయ్యమో, నువ్వు నడిచెళ్ళిపోతాను అంటే నోరు మీద రే అని అరుస్తూ ఉంటుంటారు ఈ 11 మంది. అర్థం? ఊరికండ్రా అయ్యా, నువ్వే యేసయ్య అయితే నేను నడుస్తానయ్యా. ఇది ఇక్కడ గొడవ. నేను అనుకుంటాను, యేసయ్య ఒకవేళ చిరాకు మనిషి అయితే, యేసయ్య అసలు విలువ లేనివాడైతే,
ప్రేమ లేనివాడైతే, కృప లేనివాడైతే ఎవరుండేవాడు? రే రే పేతురు, ఎవరుకున్నారా? నేను దేవుణ్ణి నీళ్ళ మీద నడుస్తాను, నువ్వు కూడా నడుస్తావు అనుకున్నా, పనికి మాలినోడా అని ఉండేవాడు. కానీ అనలా పేతురు నడుద్దామనుందా, దావచ్చే. ఆ తర్వాత చూడండి, ఆయన రమ్మనగానే, నాకు ఇక్కడ ఒక మంచి పాయింట్ వస్తుంది. ఇప్పటికి మనం 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఒకటి పంపించాడు, రెండోది ప్రార్థించాడు, మూడోది పరిగెత్తుకుంటూ వచ్చాడు. గుర్తొస్తుందా? మొదటి పంపించాడు, రెండోది ప్రార్థించాడు, మూడోది పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాలుగోది పేతురు గారు, నేను నీళ్ల మీద నడుస్తా, నేను విశ్వాసంలో ఒక మెట్టు పైకెక్కుతా, నేను ఎప్పుడూ చేయనటువంటి పని ఒకటి చేస్తా, నేను ఒక ప్రయత్నం చేస్తా నీ మీద నమ్మకంతో అంటే ప్రోత్సహిస్తాడు. దాబిడ్డాదా ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు ఈ సేవకులు ఉన్నారు కదా, ఒకవేళ ఈ సేవకులు, ప్రభా నాది చిన్న మందిరం ప్రభా, నేను పెద్ద మందిరం కట్టుకుందాం అనుకుంటే, దేవుడు దుర్మార్గుడా అత్యాశ ఎక్కువైందిరా నీకు ఆయన అర్థమైందా? ఈ సార్ గారు, ప్రభా ఈరోజు 2000 మందో 1000 మందితో మీటింగ్ పెట్టా ప్రభా, నాకు కోరిక ఉంది ప్రభా, ఏంటనంటే ఒక 5000 మందితో పెద్ద మీటింగ్ పెట్టను. ఆశ ఎక్కువ అండ. వెరీ గుడ్. మనము ఎక్కడున్నామో అక్కడే ఉండిపోకుండా ఒక మెట్టు పైకి ఎప్పుడు ప్రయత్నం చేయిందని, మన వల్ల కాందే ప్రయత్నం చేయడానికి ముందుకెళ్తే ఇష్టపడతాడు. ఓ చిన్న సన్నివేశం చెప్తాను. ఆయన పేరు జార్జ్ వర్వర్. ఆయన పేరు అది జార్జ్ వర్వర్. ఈ జార్జ్ వర్వర్ ఒకరోజు చాలా సీరియస్గా వెళ్ళిపోతున్నాడంట. ఓ ఫ్రెండ్ కలిసాడంట. ఎక్కడికి వెళ్తాం జార్జ్ వర్వర్ అని అంటే, పడవ కొనడానికి వెళ్తానన్నాడంట. ఏంటిది? పడవ. అంటే పడవ అంటే ఇది చిన్నది కాదు, పెద్దది. ఎంత ఖరీదు అని అంటే కనుక 1430 కోట్లు ఖరీదు. ఎంత? అంత ఖరీదు. ఆ పడవ కొనడానికి వెళ్తున్నాను అన్నాడంట. ఆ పడవ కొనడానికి వెళ్తున్నానంటే ఎంత ఉంటుందంటే, ఏమో చాలామంది చెప్తున్నారు 14-15 కోట్లు, 1400-1500 కోట్లు పలుకుద్దంట అని. మరి వెళ్తానన్నా చేతులు ఊపుకుంటూ వెళ్తున్నావు ఏంటనంటే, ఆ జోబులో ఒక 500 ఉన్నాయిలే అన్నాడంట. నేను సరదాగా చెప్పట్లా, జోబులో 500 ఉన్నాయి అన్నాడంట. ఈడే పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. రేడు జోబులో 500 పెట్టుకొని 1400 కోట్లు ఏంటి అనుకున్నాడు. వెళ్ళాడు, ఏలంపాటి పాడారు, ఈ పడవ ఎంత అంటే మనోడు 1400 అని అన్నాడు. ఇక దానికి ఖరారు అయిపోయింది. ఇంకెవడు రావట్లా 1423 కోట్లు, ఇంకెవడు రావట్లా. సార్ ఇదిగోండి సార్, ఈ 500 ఇస్తున్నానని సంతకాలు పెట్టాడంట. బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పడవ పరిగి మాలింది తెలుసండి, ఈ పడవ తెలుసండి, నువ్వు 500 ఇస్తున్నావు, 1433 కోట్లకి మాట్లాడావు. అవునండి, ఎప్పుడు లోపల 2 సంవత్సరాలు టైం ఇస్తున్నాను కదా, నేను కట్టేస్తా అని వెళ్ళిపోయి, మీరు నమ్మరు, 2 సంవత్సరాల్లో 1433 కోట్లు ఇచ్చేసి ఆ పడవ తీసుకొని ఆ పడవను బాగు చేసి ప్రపంచం చుట్టూ 17 సార్లు తిరిగాడు ఆయన. ఎందుకు? సువార్త చెప్పడానికి. ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఆయన పేరు జార్జ్ వర్వర్. ఆయన స్థాపించినటువంటి సంస్థ పేరే OM, ఆపరేషన్ మొబిలైజేషన్. ఆ పడవ పేరే లాగోస్, వాక్యం. ఆ తర్వాత ఇంకో పడవ ఉన్నాడు, డోలాస్, సేవకుడు. 2 పడవలు. ఆ పడవ నేను ఒకసారి విశాఖపట్నం వస్తే ఎక్కా. ఆ పడవ మీద 4000 మంది పడతారు. ఎంతమంది? 4000. 8 అంతస్తులు ఎత్తది, 8 అంతస్తులు ఎత్తు, 4000 మంది. ఆ పడవను దేనికి ఉపయోగిస్తారంటే, సముద్రాల మీద తిరుగుతూ ఇప్పుడు విశాఖపట్నం దగ్గర ఆగి ఈ ఒరిస్సా ఈ ప్రాంతాలంతా కూడా ఒక 1 రోజుల పాటు ఈ 4000 మందిలో 2000 మంది వెళ్ళిపోయి సువార్తలు చెప్పి వచ్చేశారు. ప్రపంచంలో 173 దేశాల్లో సువార్త అందించడానికి ఆ పడవలను వాడారు. కానీ జోబులు ఎంత వేసుకొని వెళ్ళాడైనా? 500. ప్రోత్సహించేటువంటి వాడు మన దేవుడు. మొదటిది పంపించాడు, రెండోది ప్రార్థించాడు, మూడోది పరిగెత్తుకుంటూ వచ్చాడు, నాలుగోది ప్రోత్సహించాడు. సరేమైంది. ఆయన రమ్మనగానే పేతురు దోణి ఎక్కి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ నీళ్లను చూచి భయపడి మునిగిపోసాగాను.
అంటే యేసయ్య వైపు చూసినంతసేపు బాగానే నడుస్తున్నాడు, అటు ఇటు చూశాడు. మనోడు కొంచెం ఫీల్ అయినట, మనం కూడా నడుస్తున్నాడు అనుకున్నాడు, లేకపోతే తుఫాను చూసి భయపడ్డాడు. ఏదో మొత్తానికి తన మీద కాన్సన్ట్రేషన్ చేయటం బట్టో లేకపోతే తుఫాను మీద కాన్సన్ట్రేషన్ మునిగిపోవడం మొదలుపెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు పడవకి దగ్గరుంటే పడవ పట్టుకునేవాడు, యేసయ్యకి దగ్గర ఉంటే యేసయ్య చేపట్టుకునేవాడు. అటు యేసయ్య దూరంగా ఉన్నాడు, ఇటు పడవ దూరంగా ఉంది, మధ్యలో ఉన్నాడేనా, మునిగిపోయాడు. 4-5 అడుగులు వేసాడు, మునిగిపోతా ఉండి యేసయ్యా అని అరిశాడు. చూడండి అప్పుడు ఆయన తర్వాత ఇంకోటి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకున్నాను. ఇది నేను చదివినప్పుడు నాకు వెంటనే అర్థం కాలేదు, కానీ మా పిల్లలు టీవీలో వచ్చే ఒక ప్రోగ్రాం చూస్తే అర్థమైంది. ఏం ప్రోగ్రాం అంటారేమో, ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్ అంటారే, అది చూస్తున్నప్పుడు ఇది చూస్తే నాకు అర్థమైంది. అదేంటి చెప్తాను చూడు. ఓ పిల్లి ఉంటుంది, దాని పేరు టామ్. ఒక ఎలక ఉంటుంది, దాని పేరు జెర్రీ. ఈ రెండాటికి ఎప్పుడు కొట్టాటలు జరుగుతూ ఉంటాయి. అది టీవీలో వచ్చే ప్రోగ్రాం కాబట్టి టీవీలో వచ్చే ప్రోగ్రాంలో ఎప్పుడూ ఎలక గెలుసుద్ది, పిల్లే గెలుసుద్ది. పిల్లి ఓడిపోద్ది, ఎప్పుడు ఎలకే గెలుసుద్ది. ఎందుకంటే పిల్లి గెలిస్తే అది స్టోరీ ఎందుకు అవుద్ది, ఎలక గెలిస్తే. అయితే ఈ ఎలక్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడి పేరు బుల్డాగ్. ఈ ఎలక్కి ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడి పేరు బుల్డాగ్. ఎప్పుడైనా పిల్లి ఈ ఎలక దగ్గరికి వచ్చి టామ్ జెర్రీ దగ్గరికి వచ్చి గొడవ చేస్తే వాడు బుల్డాగ్ గాడు ఏమంటాడంటే, బుల్డాగ్ని ఏదో రక్షిస్తాడు. ఎలక రక్షించినందుకు నమ్మకంతో ఏమంటాడంటే, నీకు ఒక గంట ఇస్తున్నా, గంట పట్టుకో, ఎప్పుడైనా పిల్లి కనుక నిన్నొచ్చి భయపెడితే గంట ఎలా మోగిచ్చు, వెంటనే నేను వస్తానంటాడు. అంటే ఒకసారి పిల్లి వచ్చి ఆడిని విసికిస్తాడు. ఎవరిని? ఎలకని విసికిస్తే ఇలా కొడతాడు. కొట్టంగానే ఆ బుల్డాగ్ ఎక్కడో ఉంటుంది. ఆ బుల్డాగ్ రాదు. విచిత్రం ఏంటంటే, చెయ్యి ఎలా అంటే 1/2 కిలోమీటర్ పొడిగి వెళ్ళిపోద్ది చెయ్యి. అది రాదు, చెయ్యి ఒక్కటే వస్తుంది. అది చూస్తే అర్థమైంది, ఓహో చెయ్యి అలా పొడుగవుద్ది అనమాట. అందరిది అవ్వదలే, దేవుడిది అవుద్ది. దేవుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడ చెప్పింది ఏంటంటే చెయ్యి చాపి లేపాడు. అంటే నేనేమంటానంటే, దేవా నువ్వు అక్కడెక్కడో ఉన్నావు, అక్కడి నుంచి ఎక్కడ దాకా రావడానికి టైం పట్టిదేవా, పట్టదో నేను లేపుతా. ఇది 5వ పాయింట్. మొదటి పాయింట్ పంపించాడు, 2వ పాయింట్ ప్రార్థించాడు, 3వ పాయింట్ పరిగెత్తుకుంటూ వచ్చాడు, 4వ పాయింట్ ప్రోత్సహించాడు, 5వ పాయింట్ ఆ ప్రోత్సహించిన వ్యక్తి పడిపోతుంటే పైకి లేవనెత్తాడు. 5 విషయాలు మనం నెమ్మదిగా చదువుకుంటా ఉంటే ఈ 5 విషయాలు అర్థం చేసుకుంటే ఒక్కసారి, ప్రభా నేను ఎందుకు కష్టాల్లో ఉన్నాను, నేను ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నాను, ఎందుకు నా జీవితంలోకి అనుమతి ఇచ్చావు, తప్పు చేశానా, సరి చేసుకోవాలి. లేదు నన్ను బాగు చేయటానిక నీ కృప కావాలి, లేదు నన్ను ఒక మాదిరిగా వాడుకోవడానిక నీ కనుదృష్టి కావాలి. నన్ను నీళ్ళల్లో ముంచేసేవాడు కాదు, నా గురించి ప్రార్థన చేసేవాడు. ఏ విధంగా పేతురు చెయ్యి పైకెత్తితే దేవుడు అందుకొని పైకి లేవనెత్తాడో, బహుశా ఈ రాత్రి అలాగా యేసయ్య కోసం చెయ్యి చూపించాల్సిన వాళ్ళు ఉన్నారేమో. ఇక్కడ మునిగిపోయే పరిస్థితి వచ్చిందేమో. చివరికి వచ్చేసాను ప్రభా, మునిగిపోతున్నాను, నిన్ను నమ్ముకొని నేను మునిగిపోయాను, నీ బిడ్డగా నేను వచ్చి మునిగిపోయాను, నీ యందు విశ్వాసం ఉంచి నేను మునిగిపోతున్నాను, అది ఏదైనా కారణం అని మునిగిపోతున్నాను యేసయ్య. ఆ మాట చెప్పిన వెంటనే యేసయ్య చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగాను. అప్పుడు దాకా గాలి వస్తుంది. అప్పుడు చూడండి, అంతట దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. మనము మొట్టమొదట దీన్ని ఎక్కడ చూసాం? యేసయ్య మనిషి అని చూసాం. ఎందుకని? వాళ్ళ అన్నయ్య చచ్చిపోతే ఏడుస్తానికి మూలలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగాం? యేసయ్య దేవుడు అనే దగ్గరకు వచ్చాం. ఆయన మనిషి, నువ్వు ఏ ప్రార్థన చేసినా అర్థం చేసుకుంటాడు. ఆయన దేవుడు, నీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాడు. ఆయన మనిషి, నీ చెయ్యి పట్టుకోగలడు. ఆయన దేవుడు, దేవుడి చెయ్యి పట్టుకోగలడు. మనిషిని దేవుణ్ణి కలపగలిగేటువంటి మధ్యస్థుడు యేసయ్య ఒక్కడే, ఇంకెవరు లేరు. యేసయ్య మనిషి, దేవుడు, ఆ 2 ఉన్నాయి కాబట్టి ఆయన రక్షకుడు. ఓ చిన్న మాట చెప్తాను, నాకు తెలుగు రాదు అనుకోండి, అయ్యగారు ప్రసంగానికి నన్ను పిలిచారు.
నేను వచ్చి ఇంగ్లీష్లో ప్రసంగం చేస్తాను, మీకు అర్థం వద్దా? అందరికి అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి? ఇంగ్లీష్లో నేను ప్రసంగం చేస్తూ ఉంటే నా పక్కన ఒకడిని నుంచోపెట్టి వాడిని తెలుగులో చెప్పమంటారు. వాడిని ఏమంటారు మీరు? ట్రాన్స్లేటర్ అంటారు, తర్జుమాదారుడు అంటారు. మీకు విషయం తెలుసా? తర్జుమాదారుడుగా ఉండాలంటే వాడికి 2 ఉండాలి. ఏముండాలి సార్? నాకులాగా ఆడికి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, మీకులాగా ఆయన తెలుగు వచ్చి ఉండాలి. ఈ 2 ఉంటేనే ఆయన పనికి వస్తాడు. యేసయ్య మనకి ట్రాన్స్లేటర్లు అంటాడు, దేవుడికి మనకి. దేవుడితో ఆయన మాట్లాడగలడు, దేవుడు చేయి పట్టుకోగలడు, ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన నీ చేయి పట్టుకోగలడు, నీతో మాట్లాడగలడు, ఎందుకంటే మనిషి. ఆయన మనిషి కాబట్టి నీ చేయి పట్టుకొని నీతో మాట్లాడతాడు. ఆయన దేవుడు కాబట్టి దేవుడితో మాట్లాడి దేవుడు చేయి పట్టుకుంటాడు. దేవుడి మాటలు నీకు అందించగలిగేది యేసయ్య ఒక్కడే. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడిని ఎవడు చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి యేసయ్య ఒక్కడే, ట్రాన్స్లేటర్ ఆయన ఒక్కడే. ఈ రాత్రి చాలా స్పష్టంగా చెప్తున్నాను, యేసయ్య మనిషి, యేసయ్య దేవుడు. తెలుగు రాష్ట్రాల్లో తప్పుడు బోధలు ఎక్కువైపోయినాయి. ఆయన దేవుడు కాదు అని బోధించే వాళ్ళు వచ్చారు, ఆయన అడుక్కునేవాడు అని బోధించే వాళ్ళు వచ్చారు, ఆయన చేతకానివాడు అని అనుకునే వాళ్ళు వచ్చారు. కాదు, మన యేసయ్య మనిషి, మనలాగా మన మధ్యన జీవించి మనందరి పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగేవాడు. మనం మాట్లాడితే అర్థం చేసుకుంటాడు, మనం మాట్లాడితే ఆదరిస్తాడు. ఆయన దేవుడు. ఆయన పరిష్కరించలేని సమస్య లేదు, ఆయన తీర్చలేనటువంటి బాధ లేదు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడేనా? ఈ రాత్రి యేసయ్య మనిషి అని నమ్మితే ఆయనతో మనిషిగా నీకున్న బాధలని చెప్పుకో. ఆయన దేవుడు అని నమ్మితే ఆయన నీకు బాధల నుంచి బయటికి తీసుకొస్తాడని విశ్వసించు. ఆ 2 నీకున్నట్లయితే పేతురు చెయ్యెత్తినట్లు ఈ రాత్రి నువ్వు చెయ్యెత్తి అయ్యా అనను, ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఈ రాత్రి ఆ యేసయ్య చేపట్టుకోవడం నీకు ఇష్టమేనా? ఏ కారణం చేత నువ్వు బాధల్లో ఉన్నా, కనికరం కావాలన్నా, కృప కావాలన్నా, కనుదృష్టి కావాలన్నా ఒకటే, ఆయన చేయి పట్టుకోవాలి. ఈ రాత్రి ఆయన చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నారా? తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఒకసారి మన గురించి మనం ఆలోచిద్దామే. నేను చెప్పాను, మనం బాధల్లోకి మనంతట మనం వెళ్ళలేదు, దేవుడు పంపించాడు, దేవుడు అనుమతించాడు. ఎందుకు? బహుశా తప్పు చేసావేమో సరిచేయడానికి, బహుశా తప్పులోకి వెళ్తున్నావేమో కాపాడటానికి, బహుశా నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, మాదిరిగా ఉపయోగించాలని అనుకున్నాడేమో. అందుకే ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో నీకు ఇచ్చాడు. ప్రతి దాంట్లో కూడా ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి అయ్యా, ఏ కారణం చేత నాకు కష్టం వచ్చినా, ఏ కారణం చేత నాకు బాధలు వచ్చినా నీ దగ్గర నుంచి వచ్చిందని నాకు అర్థమవుతుంది. మొదటగా నాకు అది సంతోషం. రెండోది, అందుట్లో నన్ను విడిచిపెట్టవని నాకు అర్థమవుతుంది, దానికి చాలా సంతోషం. బాధల్లో ఉన్నప్పుడు సైతం కూడా నీ దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తే విన్నావు కాబట్టి ఈ రాత్రి నా ప్రార్థన విను. అయ్యా, శిష్యులు పడవ పగిలిపోద్దేమో అనుకునే పరిస్థితుల్లో నీళ్ల మీద పరిగెత్తుకుంటూ వచ్చావు. నా పరిస్థితి కూడా అలాగుంది ప్రభా, పరిగెత్తుకుంటారండి. ప్రభా, నేను మునిగిపోతున్నాను, నా చెయ్యి చూపిస్తున్నాను, నా చెయ్యి అందుకోండి. ఈ రాత్రి యేసయ్యకి చెయ్యి అందించడానికి ఇష్టపడుతున్నావా? బైబిల్లో ఈ మాట ఉంది, మనం గనక మన పాపాలు ఒప్పుకోకపోతే జరగదేదో, మనం గనక మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, మాట తప్పేవాడు కాదు, నీతిమంతుడు, తప్పులు చేయనటువంటి వాడు, మన పాపాలని క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాడు. ఈ రాత్రి ఆ పవిత్రత, ఆ కాపుదల, ఆ రక్షణ, ఆ దేవుని యొక్క సంతోషం నీకు కావాలంటే నువ్వు చేయాల్సింది ఒక్కటి ఉంది. ప్రభువా, నా చేయి పట్టుకోవా? ప్రభువా, నన్ను క్షమించవా? ప్రభువా, నన్ను క్షమించు. ప్రభువా, నా చేయి పట్టుకో అని మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయాలి. ఈ రాత్రి మీలో ఎవరైనా ఆ విధంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? మీరు ఇప్పుడు దాకా యేసు ప్రభుని విశ్వసించలేదేమో, ఈ రాత్రి ఆ విశ్వాసంలో మీరు ప్రవేశించవచ్చు. మీరు ఇదివరకే విశ్వసించారేమో, కానీ ఏ కారణం చేత జారిపోయారేమో, ఈ రాత్రి మళ్ళీ చేపట్టుకోవడానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి. ఈ రాత్రి ఎందుకు తీసుకొచ్చావు ప్రభా మీటింగ్కి? ఈ రాత్రి వాక్యం నాకు ఎందుకు వినిపించావు ప్రభా? దీని నుంచి నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ప్రభా? అడగండి. మీ జీవితంలో సరి చేసుకోవాల్సింది ఉందా?
ఆయన చెయ్యి వదిలేసి నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? వెనక్కి తిరుగు, చెయ్యి అందించు. ఆయన పరిగెట్టుకొని రావడానికి కూడా టైం వేస్ట్ చేయడు. చెయ్యి చాపి నీ చేయి పట్టుకుంటాడు ఆయన. వెంటనే మరుక్షణం ఆయన నీ చేయి పట్టుకుంటాడు ఆయన. ఈ రాత్రి ఆ అనుభూతి కావాలా నీకు? యేసయ్యా, యేసయ్యా నన్ను క్షమించు, నీ దగ్గరకు వస్తున్నాను ప్రభా, నన్ను రక్షించు, నన్ను రక్షించు, నన్ను విడిపించు, నేను మునిగిపోతున్నాను, నన్ను పైకి లేవనెత్తు, నాకు బాధ ఉంది, నన్ను ఆదరించు, నాకు దుఃఖం ఉంది, నన్ను ఆదరించు ప్రభా. చెప్తావు మాట, నాకు ధైర్యం లేదు, నాకు ఆదరించు. ఈ రాత్రి మనస్ఫూర్తిగా ఆ విధంగా ప్రార్థన చేద్దాం. మా దేవా, మా ప్రభా, ఈ రాత్రి మాతో ఈ మాటలు మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి సన్నివేశంలో మమ్మల్ని మేము చూసుకోగలిగాం తండ్రి. ఈ రాత్రి ఎంతమంది అయితే నీ అందు విశ్వాసం ఉంచి, ఎంతమంది అయితే తమ చెయ్యి చాపి నీకు విజ్ఞాపన చేయడానికి ఇష్టపడుతున్నారో, ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారో, వాళ్ళ చెయ్యి మీరు పట్టుకుంటారని నేను నమ్ముతున్నాను ప్రభా. మీరు పట్టుకోండి, ఆ అనుభూతిని వాళ్ళకి ఇవ్వండి, ఆ ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వండి. ఈ రాత్రి ఇక్కడికి ఒంటరిగా వచ్చారేమో, నీతో ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయండి. వారి జీవితంలో ప్రభా నువ్వు ఆదరణ అనుగ్రహించి ఆ ఆదరణ పొంది వెళ్ళగలట కృప చూపించండి. ఈ మంచి సమయానికి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.